ఆత్మ బంధువులందరికీ ఆత్మ నమస్కారాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకి ఇంతటి చక్కటి జ్ఞానాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, సమస్త గురుమండలకి, మహావతార్ బాబాజీకి, ప్రకృతి మాతకు, భూమాతకు, పంచభూతాలకు, విశ్వమాతకు ఆత్మ ప్రణామాలు. అలాగే మన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయినటువంటి రంగనాథ్ సార్కు ఆత్మ ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి మార్నింగ్ జూమ్ సెక్షన్ 28వ బ్యాచ్ 7వ రోజు కార్యక్రమానికి స్వాగతం మాస్టర్స్. అందరూ ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. అలాగే ఇంకొక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకోండి. స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి మాస్టర్స్. ఒక కళ్ళజోడు ఉంటే తీసి పక్కన పెట్టండి మాస్టర్స్. వేలల్లో వేలు పెట్టుకోండి మాస్టర్స్. కాళ్ళు రెండు చేసుకోండి మాస్టర్స్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే. ఇక్కడ ఏ నామము లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలం మన ఉచ్ఛ్వాస నిశ్వాసను ఎరుకతో గమనించడమే మాస్టర్స్. నేను ఈ శరీరము కాదు, నేను ఈ మనస్సు కాదు, నేను ఈ బుద్ధి కాదు, నేను అనంత ఆత్మ చైతన్యాన్ని అనే ఎరుకతో ధ్యానం చేద్దాం మాస్టర్స్. थैंक यू अन्ना। आपका स्ट्रेस और ओवर थिंकिंग आपके ब्रेन को डैमेज कर रहा है और जितना ज्यादा इग्नोर करोगे उतना प्रॉब्लम
ఆఖరి 5 నిమిషాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా 2 చేతులు తీస్తూ 2 కళ్ళను తెరుస్తూ చక్కటి చిరునవ్వుతో మన 2 చేతులు చూసుకుందాం మాస్టర్స్. ఇంతసేపు ఎంతో చక్కటి ధ్యానాన్ని చేసుకున్నాము.
ఈ ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, ఈ జూమ్ సెషన్ మనకు అందించినటువంటి రంగనాథ్ సార్కు ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం మాస్టర్స్. వీడియోస్ ఆన్ చేసుకోవడం వల్ల ఎనర్జీస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. మనం గత వారంలో 4 రోజులుగా పతాంజలి అష్టాంగ మార్గంలో యమ నియమాలంటే ఏమిటి, ఆసన సిద్ధి, ప్రాణాయామం, ప్రత్యాహారం ఇలా తెలుసుకున్నాం మాస్టర్స్. మిగతా అంశాలని ఈరోజు సార్ ద్వారా ఆ జ్ఞానాన్ని మనం అందుకుందాము. ఈ జ్ఞానాన్ని మనకు అందివ్వడానికి రాజు సార్ గారు చెన్నై నుంచి మనకు జూమ్ సెషన్ లో అందుబాటులో ఉన్నారు. సార్ కు వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. వెల్కమ్ టు ద సెషన్ సార్. వెల్కమ్. నమస్కారం. మనం ఈ జూమ్ సెక్షన్ ఆరంభించడానికి ముందర మన యొక్క గురువు గారు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరలా ఈ జూమ్ సెక్షన్ నిర్వహిస్తున్న రంగనాథ్ గారికి, మహాతా టీవీ రంగనాథ్ గారికి, మరి ఈ సెక్షన్లో ఉన్న అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ మనం ఇంకా ముందరికి వెళ్దాం. మాస్టర్స్, మనం పతంజలి అష్టాంగ మార్గం గురించి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ చెప్పిన ఈ క్రమం ప్రకారం వస్తున్నాం. ఆసనం సిద్ధిని పొందాం. స్థిర సుఖ ఆసనం, ప్రాణాయామం, సుఖమయ ప్రాణాయామం, ప్రాణాయామ సిద్ధిని పొందాం. దాని తర్వాత స్థితి మార్గం మనం ప్రత్యాహారం అంటే ప్రత్యేకమైన ఆహారం. మామూలుగా మన ఆహారాన్ని మన శరీరం తీసుకుంటుంది. ఈ నోటి ద్వారా ఘన పదార్థం, ద్రవ పదార్థం, ముక్కు ద్వారా వాయు పదార్థం. ఇది స్థూలంగా ఉండే శరీరంలో ఉండే అవయవాలు మనకి తీసుకుంటున్న ఆహారం. ఇది సాధారణమైన ఆహారం. కానీ జాన్సెత్తుకు వచ్చేప్పటికి మనం శరీరంతో, అంటే శరీరం అంటే కర్మేంద్రియాలతోటి, జ్ఞానేంద్రియాలతోటి, మనసుకు వచ్చే విషయాన్ని కూడా మనం గ్రహించాం. ఎందుకంటే శరీర స్థితిని దాటి వెళ్ళిపోతాం, మనసు యొక్క స్థితిని దాటి వెళ్తాం. అంటే మనసు శాంతపడడం, శరీరం శాంతం అవుతుంది, బుద్ధి శాంతం అవుతుంది. ఆ స్థితిలో మనం ధ్యాన స్థితిలో ఉంటాం. మనం అప్పుడు కూడా మనం ఆహారం తీసుకుంటాం. దాన్ని ప్రత్యాహారం అన్నాం. అది ఎలా ఉంటుంది? అది ప్రత్యేకమైన ఆహారం. నోటి ద్వారా రాదు, ముక్కు ద్వారా తీసుకోవడం కాదు. ఓకే, మనం తీసుకునేది మన యొక్క సూక్ష్మ శరీరంగా తీసుకుంటాం. సూక్ష్మ శరీరం గురించి, ఆ సూక్ష్మ శరీరంలో ఉండే నాడుల గురించి, మరి ఆ నాడుల్లో ఉండే చక్రాల గురించి ఇవంతా మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. ప్రత్యాహార స్థితి లోపల మనము విశ్వశక్తిని ఆహారంగా తీసుకుంటాం. మన యొక్క సూక్ష్మ శరీరం ఆ విశ్వశక్తిని ఆహారంగా తీసుకుంటుంది. ఆ విధంగా మనకి ఆరోగ్యం అనేది, అంటే ఆలోచన లేని స్థితిలో ఉండగా, అంటే మనసు శాంతంగా ఉన్న స్థితిలో ఉండగా, శరీర శాంత స్థితిగా ఉండగా మనము మన సూక్ష్మ శరీర ఆహారం తీసుకుని ఆ విశ్వశక్తి మన సూక్ష్మ శరీరంలో ఉండే నాడీ మండలాన్ని శుభ్రపరుస్తుండగా అదే మనకి ఆరోగ్యము, ఆ రోగాలు పోవడం అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇంకా దాని తర్వాత మనసుకి ఆహారం లభిస్తుంది. స్థూలంగా ఉన్నప్పుడు మనసుకి ఆహారం లభిస్తుంది, జ్ఞానేంద్రియాల ద్వారా లభిస్తుంది. ఓకే, అదేవిధంగా మన ప్రత్యాహార స్థితిలో ఉన్న కూడా మన మనసుకి ఆహారం లభిస్తుంది. ఎలాగా? సూక్ష్మంగా ఉండే జ్ఞానేంద్రియాల ద్వారా. సో కంటి ద్వారా మనకి ఆహారం లభిస్తుంది, సూక్ష్మంగా ఉండే కంటి ద్వారా. దాన్నే మనం మూడో నేత్రం, ఆజ్ఞాచక్రం అని చెప్పాం. దాని ద్వారా మనకి కలర్స్ కనిపిస్తాయి, 3 వర్ణాలు. ఆ వర్ణాల గురించి మనం తెలుసుకున్నాం. అంత ఎనర్జీ అంతా కూడా, అంటే శక్తి అంతా కూడా తరంగాల రూపంలోనూ, అలల రూపంలోనే వస్తుంటుంది. మన అలల గురించి ఎలా అలలు ఎలా ఆ శక్తిని మనం ఎలా కొలవాలి, ఈ విషయాలు మనం తెలుసుకున్నాం. మరి ఈ సూక్ష్మ నేత్రం ద్వారా, అదే దివ్య దృష్టి, శివుడికి మాత్రం 3 కన్ను అనుకుంటాం, కానీ మనందరికీ కూడా ఉంది. ఆ సూక్ష్మ నేత్రం ద్వారా మనకి మొట్టమొదటి కలర్స్ కనిపిస్తాయి. ఏది కనిపించినా కూడా ఈ ప్రకృతిలో ఏది కనిపించినా, ఏది వినిపించినా, ఏం చేసినా అంతా ఎనర్జీని, అంతా శక్తి తరంగాలే. ఓకే, సో మన ధ్యానం చేస్తూ ఉంటే మన సూక్ష్మ శరీరం ఆ వచ్చిన విశ్వశక్తిని తీసుకుని మన అందరం కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అయస్కాంత క్షేత్రం అని చెప్పుకున్నాం. అంటే మనలో ఉండే అయస్కాంత క్షేత్రాలు, శక్తి క్షేత్రం ఎక్కుతుంది.
అధికపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే అది అధికపడుతుందో ఆయా శక్తి క్షేత్రాలకి తగ్గ ఆ అలల వేగం, దాన్ని మన ఫ్రీక్వెన్సీ అన్నాం, దానికి తగ్గట్టు మనకి కలర్స్ కనిపిస్తాయి. సో విబ్జిఆర్ మనకు ఇంటర్జనల్ కలర్స్ ఉన్నాయి కదా, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, రెడ్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క అలల వేగంలో ఉంటుంది. మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆ అలల వేగాలకి మనం చేరుతాం సూక్ష్మంగా. అప్పుడు ఆ వర్ణాలు మనకు కనిపిస్తాయి. ఇంకా 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 ధ్యానం చేస్తుంటే ఇంకా మనకి అలల వేగం సంఖ్య ఎక్కువవుతుంది. అప్పుడు మనకి దృశ్యాలు కనిపిస్తాయి, ప్రకృతి దృశ్యాలు, సముద్రం, కొండలు, కోనలు, అడవులు, ఇవన్నీ కనిపిస్తాయి మనకి, ఆకాశం, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఇంకా 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 మనం ధ్యానం చేస్తుంటే చాలామంది మనుషులు, జంతువులు, అంటే మొట్టమొదటి చలనం లేనివి, మొదట చలనం ఉన్నవి. చూసారా, ఒక్కొక్క దానికి అలల వేగం ఎక్కుతూ ఉంటుంది. దానికి ఎనర్జీ లెవెల్ ఎక్కుతుంటే మనం ధ్యానం చేస్తుండగా మనకి ఆహారం లభిస్తుంది. అదే సూక్ష్మంగా ఉండే జ్ఞానేంద్రియాల ద్వారా మన మనసుకి ఆహారం లభిస్తుంది. కానీ మనసు పనిచేయని స్థితి, మనసు శాంతంగా ఉంది. అప్పుడు ఆ జ్ఞానం ఎక్కగలుగుతుంది, బుద్ధికి డైరెక్ట్గా వెళ్ళిపోతుందండి. అది సంగతి. చూసారా, మనసుకు వచ్చే జ్ఞానం డైరెక్ట్గా బుద్ధికి వెళ్ళిపోతుంది. ఆ విధంగా కంటి నుంచి సూక్ష్మ నేత్రం ద్వారా మనం బోళ్ళంత దృశ్యాలు చూస్తాం, జంతువులను చూస్తాం. చాలామంది కనిపిస్తారు మనకి. జీసస్ క్రీస్ట్, సాయిబాబా, కృష్ణుడు, వీళ్ళందరూ కనిపిస్తారు మనకి. ఎందుకంటే ఆయా అలల వేగాల్లో ఉండే ఆత్మలు అవన్నీ మనం ధ్యానం చేసుకోవాలి, వాటిని మనం చూడడం జరుగుతుంది. ఆ దృశ్యాలను మనం చూడడం జరుగుతుంది. ఓకే, ఇలా ఇంకా 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 మనం ధ్యానం చేస్తూ ఉంటే దాని తర్వాత నెక్స్ట్ సూక్ష్మంగా ఉండే జ్ఞానేంద్రియం, నెక్స్ట్ చెవి. దాని ద్వారా మనకి శబ్దాలు అనిపిస్తాయి. చూసారా, సూక్ష్మంగా. స్థూలంగా ఎలా మనం శబ్దాలు వింటాం ఈ చెవితోటి, స్థూలమైన చెవితోటి, అలాగా సూక్ష్మ శరీరంలో ఉండే సూక్ష్మమైన చెవితోటి మనకి శబ్దం అంటే మాటలు. మనం వాళ్ళతో మాట్లాడచ్చు, వాళ్ళు మనతో మాట్లాడతారు, వినిపిస్తుంది. చూసారా, సో మాస్టర్ మొట్టమొదటి దృశ్యం కనిపిస్తుంది, దాని తర్వాత మాటలు వినిపిస్తాయి. ఎందుకు? మొట్టమొదటి మాట వినిపించి దాంతో దృశ్యం వినిపించవచ్చు కదా అంటే, మాస్టర్ దృశ్యం అలల వేగం తక్కువ, ఇంకా అలవేగం పెంచితేనే మనం మాట యొక్క అలవేగం ఎక్కువ, ఫ్రీక్వెన్సీ ఎక్కువ. చూసారా, అందుకోసమే మనం ధ్యానం చేస్తుంటే మొట్టమొదటి దృశ్యాలు కనిపిస్తాయి, దాని తర్వాత మాటలు వినిపిస్తాయి. ఒక చిన్న ఉదాహరణ చేసుకుంటే మీకు అర్థం అవుతుంది. మన టీవీ ఉందనుకోండి, టీవీలో మనకి శబ్దము వస్తుంది, రూపము వస్తుంది, అవునా? సౌండ్, పిక్చర్ రెండు మనం అంటే అది ఒక్కొక్క అలల వేగంలో ఉందండి. మనం ఒకసారి టీవీ ఫాల్ట్ వచ్చిందనుకోండి, టీవీ ఫాల్ట్ వస్తే పిక్చర్ కనిపించదు, సౌండ్ మాత్రం అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. అంటే అర్థం ఏంటి? పిక్చర్ ఒక అలల వేగం ఉండే ఆ ప్రసారం, దాన్ని ఆ పని, ఆ సర్క్యూట్ పనిచేయట్లేదు, అందుకోసం మనకి అది కనిపించదు. అది సౌండ్ ఉండే సర్క్యూట్ పనిచేస్తుంది, సౌండ్ మాత్రం వినిపిస్తుంది, ఖాళీగా ఉంటుంది. సో ఒక్కొక్కటి ఒక అలవేగంలో ఉండే తెలుసుకోవడానికి ఇదే ఉదాహరణ. చూసారా, సో సౌండ్, శబ్దము పిక్చర్ కంటే తక్కువ అలల వేగంలో ఉంటుంది. అందువల్ల ధ్యానం చేస్తుంటే మనకి తర్వాత సౌండ్ వినిపిస్తాయి. సో మనతో మాట్లాడతారు, పత్రికలు కనిపిస్తాడు, మాట్లాడతాడు, వ్యాసుడు కనిపిస్తాడు, కృష్ణుడు కనిపిస్తాడు, మాట్లాడతాడు మనతోటి. చూసారా, మనం కూడా మాట్లాడుతుండో, మనం కూడా ప్రశ్న వేయచ్చు వాళ్ళని. కానీ మనం ధ్యానం స్థితి మనం పెరగలేదు అనుకోండి, మన ప్రశ్న వేస్తుంది, మన ప్రశ్న మనకు వినిపిస్తుంది క్లీన్గా, కానీ వాళ్ళు చెప్పేది వినిపించదు. చూస్తాం, పిక్చర్ కనిపిస్తుంది, కానీ వాళ్ళ మాట వినిపించదు. కారణం ఏంటి? మనము మాట యొక్క అలల వేగం ఉండే
స్థితికి మనం చేరలేదు ఇంకా. చూసారా, ఆ విధంగా మనం ధ్యానం చేస్తూ 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 ఉంటే మెల్లగా వాళ్ళ మాటలు కూడా కనిపిస్తారు, దాని తర్వాత వినిపిస్తాయి. ఈ విధంగా మనం ధ్యాన స్థితి చెందుతుంటే మనకు అలల వేగం పెరుగుతుంది. మాస్టర్స్, మనం 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 గ్రహించే ప్రతి ఒక్క విశ్వశక్తి మన మన శరీరంలో ఉండే ప్రతి కణానికి చెందుతుంది. మొట్టమొదట స్థూలంగా ఉండే శరీరానికి అందివ్వబడి రోగాలు పోతాయి అనుకున్నాం. విశ్వశక్తి కంటికి కనిపించింది సరే, దాని తర్వాత ఆ శక్తి మన శరీరంలో ఉండే ప్రతి ఒక్క కణాన్ని ఉత్తేజం చేస్తూ ఉంటుంది, వైబ్రేషన్ ఎక్కువ అవుతుంటుంది. అప్పుడే సూక్ష్మ శరీరంలో ఇంకా వైబ్రేషన్ ఎక్కువై మనం దృశ్యాలు చూడడం, దాని తర్వాత మాట్లాడడం ఇలా జరుగుతూ ఉంటుంది. చూసారా, సూక్ష్మంగా ఉండే శ్రవణం, దాన్ని మనం ఇన్నర్ వాయిస్ అంటాం. దూర దృష్టి మొట్టమొదట, దాని తర్వాత ఇన్నర్ వాయిస్ వినిపించడం. ఇంకా 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 మనం బాగా చేస్తుంటే సూక్ష్మంగా ముక్కు పనిచేస్తుంది. ముక్కు ఏమని చేస్తుందండి? స్థూలంగా ఉన్నప్పుడు వాసన, శ్వాస చేసుకోవడం కాదు, శ్వాస చేసుకోవడానికి కంపల్సరీగా జరిగే పని. కానీ ముక్కు జ్ఞానేంద్రియంగా ఏం పని చేస్తుంది? వాసన కదా. మనం ధ్యానంలో కూర్చుంటాం, బ్రహ్మాండంగా మల్లెపూ వాసన వస్తుంది. అరే, ఓ మూల కూర్చొని ధ్యానం చేస్తున్నాం, ఏ విధమైన సెంటు గిట్లే వేసుకోలేదు, మల్లెపూల వాసన వస్తుంది, గమగమ అనే సెంటు వాసన వస్తుంది. చూసారా, సూక్ష్మంగా ఉండే ముక్కు, సూక్ష్మ జ్ఞానేంద్రియం, ఘ్రాణం, వాసన శక్తి వస్తుంది. చూసారా, ఇదే ప్రత్యాహారం, ప్రత్యేకమైన ఆహారం. సూక్ష్మంగా ముక్కు తీసుకుంటుంది. అదేవిధంగా నోరు, ధ్యానంలో కూర్చున్నాం, కళ్ళు మూసుకుని ఏవి తింటలేదు, ఏవి చేయట్లేదు, కానీ రుచికరమైన పదార్థాలు తింటున్నట్టు లోపల నాలుక, సూక్ష్మంగా ఉండే నాలుక, అంటే సూక్ష్మ శరీరానికి ఉండే నాలుక, దాని రుచి వస్తుంది. ఒకటి జిలేబీ తింటున్నట్టు, మామిడిపండు తింటున్నట్టు, ఏదో స్వీట్ తింటున్నట్టు, లేదా కారం తింటున్నట్టు రుచి. సూక్ష్మంగా ఉండే మనసుకి, కంటికి కనిపించే మనసుకి, సూక్ష్మంగా ఉండే జ్ఞానేంద్రియం ద్వారా రుచి నాలుక. చూసారా, సూక్ష్మంగా ఉండే నోటితో మాట్లాడతాం మనం, ఇన్నర్ వాయిస్, వాళ్ళు చెప్పేది మనకు వినిపిస్తుంది. అదేవిధంగా చర్మం, స్పర్శ, కూర్చుంటాం, ధ్యానం చేస్తుంటాం, వేడిగా అనిపిస్తుంది. చూసారా, మామూలుగా ఏసీ రూమ్లకు ధ్యానం చేయడం వేడిగా అనిపిస్తుంది. ఎలాగా అనుభవం వస్తుంది అంటే, లేదా చల్లటి గాలు వీస్తున్నట్టు మామూలుగా కూర్చుంటే లేదు. చూసారా, అలాంటి అనుభవం వస్తుంది. ఇది ప్రత్యాహారం. ఒకసారి పులి కనిపిస్తుంది అనుకోండి, పులి కనిపించి చెప్తుంది ఏమని, నాయన మీరంతా మేము క్రూర మృగాలు అనుకుంటున్నాం, మేము క్రూర మృగాలం కాదు అని చెప్పి వెళ్ళిపోతుంది. అంటే మాస్టర్స్, మనం ధ్యానం చేస్తూ ఉంటే ఈ ప్రత్యాహార స్థితిని మనం పొందుతాం. ప్రత్యేకమైన ఆహారం, భౌతికంగా ఉండే ఆహారం కాదు, ఇది ధ్యానంలో ఉండే ఆహారం. మన సూక్ష్మ శరీరం తీసుకుంటుంది, సూక్ష్మ ఇంద్రియాలు తీసుకుంటాయి. చూసారా మాస్టర్, ఇలాంటి అనుభవాలన్నీ ఏమవుతాయంటే మనకి ఒక లెస్ దాన్ 10 seconds, మ్యాక్సిమం 10 seconds ఆర్ 12 seconds, 10 లేదంటే 12 సెకండ్ల కంటే ఎక్కువ అనుభవం ఉండదు. ఏది వచ్చినా, కనిపించినా, వినిపించినా దాని మించి ఉండదు. అదే ప్రత్యాహార స్థితి. ఎందుకంటే మన యొక్క సూక్ష్మ శరీరానికి ఉండే శక్తి అంతే, మన శక్తికి మించి తీసుకోలేం కదా దేనిను, అంతే ఉంటుంది. ఇంకా 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 మనం ధ్యానం చేస్తున్నాం అనుకోండి, దాని తర్వాత మనకు కనిపించే దృశ్యం, మనకు వినిపించే మాట మన ఇష్ట ప్రకారం తెలుస్తుంది. మనం ఎంతసేపు చూడాలంతసేపు చూడొచ్చండి, ఎంతసేపు మాట్లాడాలంతసేపు మాట్లాడచ్చండి. మనం చాలు బాబు అని చెప్పేద్దరు కూడా పోరండి. అంటే మనకు వచ్చిన అనుభవాన్ని మనం ధరిస్తాం.
పట్టి ఉంచగలం. దాన్ని మనం ధారణ అన్నామండి. చూసారా, ధారణ అంటే ధరించి ఉండడం, పట్టి ఉండడం. పట్టి ఉండడం మనకు కనిపించే అనుభవాన్ని అలా పట్టి ఉంచుకుంటాం అంతే. ఇక అంటే మనకు అంటంలో ఉంటుంది. అది పులి కనిపిస్తుంది అనుకుందాం, కనిపించడం సూక్ష్మ నేత్రంతో చూసాం, మూడో కంత చూసాం, అది మాట్లాడుతుంది, మనకు వినిపిస్తుంది. సూక్ష్మ శ్రవణంతో మనం విన్న వయసు విన్నాం. ఏం చెప్పింది? నేను క్రూరముఖం అనుకుంటాను మీరు, నేను క్రూరముఖాన్ని కాదు అని పులి చెప్పిందండి. అప్పుడు మనం ప్రశ్నించవచ్చు, అదేమిటి, నువ్వు క్రూర జంతువు కదా, నువ్వు క్రూరముఖం కాదంటావేంటి మనం చెప్పానుకోండి, అది జవాబు చెప్తుంది. ఏమని? మీరు మనుషులే క్రూరులు, మేము కాదు. ఎందుకంటే మేము ఆకలి వేసినప్పుడు మాత్రమే మేము జంతువుల్ని చంపి తింటాం, నా ఆహారం అది కాబట్టి. కానీ మనిషి అనేవాడు ఏం చేస్తున్నాడు? తన యొక్క అధికారాన్ని, తన యొక్క దర్పాన్ని, తన గర్వాన్ని, తన యొక్క ధన మదాన్ని అది చూపించడానికి తనకి ఇష్టం వచ్చినప్పుడు, అవసరం ఉన్నా లేకపోయినా కూడా చంపి తినేస్తున్నాడు. అంటే నేను ఇప్పుడు చెప్పండి, ఎవళ్ళు క్రూర మృగం, మేమా మీరా? చూసారా, ఇలా పులి మాట్లాడింది. చూసారా? సో అంటే మొట్టమొదటి ఎలా కనిపించింది? ప్రత్యాహార స్థితిలో పులి కనిపించింది, ఒక మాట చెప్పింది, మేము క్రూర జంతువులం కాదు మీరు అగ్గినట్టు నడిపోయింది అంతే. ఎందుకంటే అది 10 సెకండ్ల కంటే ఎక్కువ కనిపించదు, వినిపించదు, ఆ స్థితి అంతే. కానీ మరి ధ్యానం చేసే కొద్దీ సూక్ష్మ శరీరంలో వైబ్రేషన్స్, ఒక్కొక్క అణువు వైబ్రేషన్ చెంది ఇంకా 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 శక్తిని పుంజుకుని ఆ దృశ్యం, ఆ శ్రవణం, మనం ఎంతసేపు ఇవి క్లియర్గా జవాబు చెప్పించుకోండి మాస్టర్. మనకు కనిపించే ఈ అనుభవాలన్నీ కూడా ఏదో ఒక జ్ఞానం ఇవ్వడానికి మనకు వస్తాయండి. ఈ ధ్యాన స్థితిలో ఉండే కలిగే అనుభవాలన్నీ కూడా వేస్ట్గా రావు, ఏది అనవసరంగా రాదు. మనకి ఏదో జ్ఞానం ఇవ్వాలి అనే తపనతోటి అవి వస్తాయండి. అనవసరంగా ఏ దృశ్యం మనకు కనిపించదు, ఏ మాట మనకి వినిపించదు, ఎటువంటి అనుభవం రాదు. దానివల్ల మనం జ్ఞానం నేర్చుకోవాలి అంటేనే వస్తాయండి. అందువల్లనే ధ్యానాల్లో వచ్చే అనుభవాలు మనకి జ్ఞానం ఇవ్వడానికి వస్తాయి, అవి వేస్ట్గా రావు. ఏదైనా ఒక అనుభవం వచ్చిందంటే అవి ఎందుకు కనిపించింది, వేస్ట్ కనిపించింది అనుకోకండి మీరు. అందుకోసమే ధ్యానంలో కూర్చోడానికి ముందర మనం ఒక చిన్న సంకల్పం పెట్టుకుని ఎటువంటి దృశ్యం కనిపించినా, ఎవరు కనిపించినా, ఏవి మాట్లాడినా కూడా దాని నుంచి మనకి ఒక సందేశం కావాలి, అందివ్వబడాలి అనే సంకల్పంతో మీరు కూర్చుని ధ్యానంలో కూర్చున్నారంటే ఆటోమేటిక్గా ఆ కనిపించిన వాటి నుంచి మనకి సందేశం అందివ్వబడుతుందండి. అవి మామూలుగా ఉండవు, అద్భుతమైన సందేశం. ఆ కనిపించే కలర్స్ నార్మల్ కలర్స్గా ఉండదు, చాలా చాలా అద్భుతమైన కలర్స్. చూసారా, ఇది ధారణ. అంటే ప్రత్యాహార స్థితి లోపల 10-12 సెకండ్ల కంటే ఎక్కువ సమయం మనకి ఆ అనుభవం రాదు. కనిపిస్తుంది టక్, 10 సెకండ్లు ఎంతసేపు? అది 10 సెకండ్లు టక్ వెళ్ళిపోతాయి అంతే, దాని మించి ఉండదు. కానీ మనం ధ్యానం చేస్తుంటే నెక్స్ట్ స్థితి, నెక్స్ట్ మార్గం, 4వ మార్గం ధారణ స్థితికి చేరుతాం. ధారణ అంటే మనకు కనిపించే ఆ దృశ్యం కానీ ఆ మాట కానీ 10 అంటే 10 సెకండ్ల కంటే 10, 10-12 సెకండ్ల కంటే 10 అంటే 12 × 10 అంటే 120 సెకండ్లు. 120 సెకండ్లు అంటే ఏంటండి? 2 నిమిషాలు. మాస్టర్ 2 నిమిషాలు ఒక అనుభవం వచ్చిందనుకోండి, దాని గురించి ఎంత బాగా తెలుసుకోవచ్చండి.
చూసారా, 10 సెకండ్లకి 2 నిమిషాలకి 120 సెకండ్లకి ఎంత డిఫరెన్స్ ఉంది. కృష్ణుడు కనిపిస్తాడు ప్రత్యాహార స్థితి లోపల, టక్కని మాయమైపోతాడు. 10 సెకండ్లు అయిపోతాయి. కానీ ఇది ధారణ లోపల 2 నిమిషాలు మనం చూడొచ్చు. కృష్ణుడు ఎలా ఉన్నాడు, అతని కలర్లా ఉంది, చేత్తో ఏం పట్టుకున్నాడు, వెనముద్ద పట్టుకున్నాడా, ఏం పట్టుకున్నాడు, పిల్లని కూడా ఉందా, అదే నగలేసుకున్నాడు, ఏం డ్రెస్ వేసుకున్నాడు, ఎలా ఉన్నాడు, నవ్వుతున్నాడా, లేదా చిలిపి చేష్టలు చేస్తున్నాడా. చూసారా, ఇలావన్నీ మనం క్లీన్గా మనం అనుభవంలోకి తెచ్చుకోగలం. 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు తక్కువ సమయం, మన ఇష్టం అండి. మనం ఎంతసేపు కావాలి అంతసేపు ఆ దృశ్యాన్ని ధరించి ఉండవచ్చు. ధారణ, ఇది 4వ మార్గం. మొట్టమొదటిది ఏమిటి? స్థిర సుఖ ఆసనం, సుఖమయ ప్రాణామయం. 2వది మార్గం అష్టాంగ మార్గంలో. 3వది ప్రత్యాహారం. 4వది ధారణ. ఎంతసేపు కావాలి అంతసేపు మనం దీన్ని పట్టుకోగలేమా? మనం ఈ 4వ మార్గాన్ని, ఈ 4వ సిద్ధిని మనం పొందాం. 4వ ఊరు మనం దాటామండి మన ప్రాణంలో. చూసారా మాస్టర్? రైట్. మనం ఇంకా ధ్యానం చేస్తున్నామండి. ఇవి సరిపో మనకి కావాల్సిన ఏంటి తెలుస్తుంది ఇక్కడ అంటాం. చూడండి, మనం వెళ్ళాల్సింది ఏంటి? మనం యమనియమాల్ని కంట్రోల్ చేసుకోగలగాలి, మన కంట్రోల్లో ఉండాలి అవి. ఓకే, దానికోసం మనం సమాధి స్థితికి వెళ్ళిపోవాలి. అది మన లక్ష్యం. ఇంకా 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 మనం ధ్యానం చేస్తుంటే ధారణ నుంచి మనం మన ప్రయాణం సాగిస్తామండి. ధారణ తర్వాత అంతవరకు మన స్థూల శరీరం గ్రహించింది. దాని తర్వాత సూక్ష్మ శరీరాలు, సూక్ష్మ శరీరంలో ఉండే అన్ని కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అవన్నీ కూడా కావాల్సినవి పొందాయి. ప్రత్యాహారము, ధారణ స్థితి, ఇవన్నీ కూడా ఎలా పొందాయి అంటే మన సూక్ష్మ శరీరం, మన స్థూల శరీరం 2 కలిసి ఉండగా పొందిన స్థితి అండి. అంటే ప్రత్యాహారము, ధారణ దాకా స్థూల శరీరం, సూక్ష్మ శరీరం 2 కలిసి ఉన్న స్థితి. అంటే అన్ని శరీరాలు, 7 శరీరాలు కలిసి ఉన్న స్థితి అండి. మాస్టర్స్, ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఒక చిన్నపిల్లలు ఉన్నాయనుకోండి, వాడు కూర్చుంటాడు ఇంట్లో, ఎదురుగుండా ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. వాడు ఆ దీపం చూస్తాడు. దీపం చూసిన వెంటనే కొంచెంసేపు దూరంగా దీపం చూస్తాడు. చూసిన తర్వాత ఓరే దీపం రైట్ బాగుంది, ఇది వెలుతురిస్తుంది అని చెప్పేసి దాని తర్వాత తప్పటి అడుగులు వేసుకుంటూ మెల్లగా మెల్లగా ఆ దీపం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడండి. దాన్ని ముట్టుకోవాలి చూస్తాడు. అవునుగా, దీపం ముట్టుకుంటే ఏమవుతుందండి? నిప్పును ముట్టుకుంటే ఏమవుతుంది? కాలుతుంది. అవునా? అమ్మ ఏం చేస్తుంది? వాడు ఎక్కడ దగ్గరికి వెళ్ళి పట్టుకుంటాడని చెప్పేసి వాడు వెళ్తుంటే దగ్గరికి వెళ్ళకో కాలుతుంది అని చెప్తుంది. అవునా? దాన్ని ముట్టుకోకూడదు, కాలుతుంది, చూడంతే అయిపోతుంది. కానీ వాడిక్కడ కుతుకుని ఎక్కుపోతుంది. అది ముట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది. వాడు మారం చేసి వెళ్తున్నాడు అనుకోండి, 2 దెబ్బలేసి కూర్చోబెడుతుంది. అంతే కదా? అంతే కదా? చేయి కాలితే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. కానీ పిల్లాడు ఊరుకుంటాడా? వాడికి చెప్తుంది ఏమని, నాయన నిప్పు, ఇది నిప్పు, ఇది కాలుతుంది అని జ్ఞానం ఇస్తుంది పిల్లవాడికి. కానీ వాడికి ఆ జ్ఞానం సరిపోదు. వాడు ఇంకా జ్ఞానాన్ని ప్రాక్టికల్గా పొందాలనుకుంటాడు. అందుకోసం ఎప్పుడప్పుడు వెళ్ళి దీపాన్ని ముట్టుకుందామని చూస్తుంటాడు. ఒకసారి అమ్మ ఏదో పనిలో ఉందనుకోండి, మంచి అవకాశం దొరికింది అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళి తప్పటి వేసుకుని నడుచుకుంటూ వెళ్ళి ఆ దీపాన్ని ముట్టుకుంటాడు. ఏమవుతుంది? దీపాన్ని ముట్టుకుంటే చెయ్యి కాలుతుంది. ఓ క్యారమని నడుస్తాడు. అమ్మ వస్తుంది, వీపీ 2 దెబ్బలేసి చేతికి మంది వస్తుంది. అది వేరే సంగతి. కానీ తర్వాత ఏమొస్తుంది వాడికి? తర్వాత వాడికి జ్ఞానం వస్తుంది. మొట్టమొదటి జ్ఞానం ఉంది, నిప్పు కాలుతుంది,
అన్న జ్ఞానం ఉంది మనకి. ప్రత్యేక స్థితి లోపల ధ్యాన స్థితిలో మన జ్ఞానం వచ్చింది, బోడంత జ్ఞానం వచ్చింది. కానీ ప్రాక్టికల్గా జ్ఞానం లేదు. ప్రాక్టికల్ జ్ఞానం కావాలంటే శరీరంతో పయనించి దూరంగా శరీరంతో కూర్చుని చూస్తున్నాడు, అని నేను వింటున్నాడు, అమ్మ చెప్పేవి అన్నీ వింటున్నాడు. ఆ జ్ఞానం ఉంది. నిప్పు వెలుతురుతో ఉంటుంది, కాలుతుంది అన్న జ్ఞానం ఉంది. కానీ తన శరీరంతో ప్రయాణం చేసి ఎప్పుడైతే నిప్పు ముట్టుకున్నాడో అప్పుడు ప్రాక్టికల్ జ్ఞానం వస్తుంది. ఓ, నిప్పు కాలుతుంది. ఇంక జన్మ లోపల నిప్పును ముట్టుకోండి. చూసారా ఏమిటి ముందరికి దానికి తర్వాత వ్యత్యాసం ఏమిటి? ముందర దానికి తర్వాత వ్యత్యాసం ప్రాక్టికల్ జ్ఞానం పొందాడు నిప్పు గురించి, అంతే కదా. అంటే నిప్పు అంటే ఇంకా భయపడి పారిపోతాడా? నిప్పు అంటే భయపడి పారిపోడు. నిప్పు కాదు, నేను ప్రాక్టికల్ జ్ఞానం తెలుసుకుని నిప్పుని పూర్తిగా యూజ్ చేసుకుంటాడు, తను బాధపడకుండా. దాని నుంచి మనం ఏ విధమైన అపకారాలు పొందకుండా ఉపకారాలు పొందేట్టు నిప్పుని యూజ్ చేసుకుంటాడు. చూసారా మాస్టర్స్? అదేవిధంగా ప్రత్యాహారము ధారణ స్థితి లోపల మనము బోడు అనుభవాలు పొందాము. అంటే సూక్ష్మ శరీరం, స్థూల శరీరం రెండు కలిసి ఒకే చోట ఉండగా మనం అనుభవాలు పొందాం. కానీ ప్రాక్టికల్గా మనం అనుభవం పొందాలంటే సూక్ష్మ శరీరంతో మనం ప్రయాణం చేయాలండి బయటికి. స్థూల శరీరంతో ప్రయాణం చేయాలి. ఎందుకంటే స్థూల శరీరం కూర్చునే ఉంది కదా. ఇప్పుడు ప్రత్యాహారం దానం వచ్చినప్పుడు స్థూల శరీరం కూర్చునే ఉంది, కానీ సూక్ష్మ శరీరంలో ఉండే అవయవాలన్నీ పనిచేసాయి. దాని నుంచే మనకి ఈ అనుభవాలన్నీ వచ్చాయి కదా. కానీ సూక్ష్మ శరీరం ప్రయాణం చేయలేదు. ఇప్పుడు మనం ధ్యానం చేసేప్పటికీ మన యొక్క అలల వేగం పెరుగుతుంది. పెరిగినప్పుడు సూక్ష్మ శరీరం మన స్థూల శరీరంలోంచి బయటకు వస్తుందండి. ఎలాగ చిన్నపిల్లాడు శరీరంతో వెళ్ళి దీపాన్ని పట్టుకోవాలని చూస్తాడో అదేవిధంగా మన సూక్ష్మ శరీరం మనం కనిపిస్తున్న దృశ్యాల్ని, మనకు కనిపిస్తున్న కలర్స్ని, మనకి కనిపిస్తున్న ఋషుల్ని, మునుల్ని, దేవుళ్ళని, దేవతల్ని, ఏవేవి కనిపించాయో జంతువుల్ని, ఏవేవి కనిపించాయో వాటితోటి ప్రయాణం చేస్తామండి. చూసారా? సో సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేయడం అదే ధ్యానము. ఈ స్థితికి వస్తామండి మనం. ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం అంటే కళ్ళు మూసుకుని ముక్కు మూసుకుని కూర్చోడం కావాలో. ధ్యానం అంటే ధీ ప్లస్ యానము. అప్పటిదాకా మనకి ధీ అంటే బుద్ధి, యానం అంటే ప్రయాణం. ధీ ప్లస్ యానము, బుద్ధితోటి ప్రయాణం. బుద్ధితో ప్రయాణం ఎలా చేస్తామండి? ఏదైనా మనం కూర్చుని చూసామంటే కొంతసేపు చూడగలం, కొంత దూరం చూడగలం. కానీ చూసిన దాన్ని దగ్గరికి వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు దాని గురించి జ్ఞానం ఎంత వస్తుందండి? ఆ జ్ఞానం ఎవరికి చేరుతుంది? డైరెక్ట్గా బుద్ధికి వెళ్ళిపోతుంది కదా. దూరంగా కూర్చొని చూస్తున్నాం అనుకోండి, ఏదో కొంచెం తెలుస్తుంది. అదే దగ్గరికి వెళ్ళి చూసామనుకోండి, ఎంత జ్ఞానం వస్తుంది దాని గురించి. అసలు ఆల్రెడీ ధారణలో మనం దగ్గరగా చూస్తూనే ఉన్నాం అంటాను, కానీ దూరం నుంచి చూస్తూనే ఉన్నాం. కానీ ధ్యాన స్థితికి వచ్చేప్పటికి మనం ఆ దృశ్యం దగ్గరికి, ఆ కనిపించే జంతువుల దగ్గరికి, ఆ కనిపించే ఆకారాల దగ్గరికి మనం డైరెక్ట్గా ప్రయాణం చేస్తామండి. ఆ లోకానికి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ధ్యానంలో సూర్యుడు కనిపించాయనుకోండి, సూర్యమండలం వెళ్తాం, సూర్యుడితో మాట్లాడతాం. అరే ఇదేమిటి, అదే అలాగే అయిపోతాం. సూర్యుడితో ఎలా మాట్లాడతాం, అదే అలాగే మాడి బుగ్గిపోతాం కదా. అక్కడే విషయం. సూక్ష్మ శరీరంతో మనం ఏం చేసినా కూడా అది ఏమీ అవ్వదు కదా. స్థూల శరీరానికే ఈ నాశనము, ఈ ఆపదలు, ఈ దెబ్బలు ఇవన్నీ కలుగుతాయి. సూక్ష్మ శరీరానికి ఇవేమి చేయవండి. అవి ఏవి సూక్ష్మ. అందుకోసం మనం
సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేసి బయటకు వచ్చామంటే చలి ఉండదు, వేడి ఉండదు, వాన ఉండదు, ఏది ఉండదండి. ఇది సూక్ష్మ శరీరానికి ఏవి పట్టింపులు ఉండవు. సో ఆ సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేసి బయటికి రావడమే సూక్ష్మ శరీర ధ్యానము, అదే ధ్యానము. మనందరికీ సూక్ష్మ శరీర అనుభవం ఉందండి. ఎప్పుడుందండి? ఎప్పుడుందంటే మన ఎరుకలో లేని స్థితి, అంటే మన కళలో ఉందండి. మన కళలో మనం శరీరం విశ్రాంతి తీసుకుంటుంది, అంటే శరీరం పడుకుంది కదా. అంటే మన యొక్క స్థూలంగా ఉండే ఏ అవయవాలు, అంటే నేను చెప్పేది కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలండి. ఏ అవయవాలు అంటే గుండె అవన్నీ కొట్టుకోవట్లేదు అంటే అవన్నీ పనిచేస్తున్నాయి, అవన్నీ లోపల ఉండేవి. మనకి మెయిన్గా అనుభవాలు తెచ్చేది ఏమిటి? ఈ కర్మేంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో మనం ఎక్కువ అనుభవం తెచ్చుకుంటాం, స్థూలంగా కానీ సూక్ష్మంగా కానీ. అవి విశ్రాంతి తీసుకుంటున్నాయి. కానీ మనకి ఎక్కడికో వెళ్ళినట్టు, వాళ్ళని చూసినట్టు, వెళ్ళి చూసినట్టు, కొండెక్కినట్టు ఈ కళ వస్తుందండి. ఎలా వచ్చింది? ఎలా వచ్చింది అనుభవం? శరీరం పడుకుంది కదా, ఎక్కడికో బీచ్కి వెళ్ళినట్టు. ఎలా వచ్చింది అనుభవం? అంటే మన కళ లోపల సూక్ష్మ శరీరం బయటకు వచ్చి మనకి ఆ అనుభవం తెస్తుందండి. అంటే మనసు ద్వారా వస్తుంది ఆ అనుభవం. అంటే కళలో మనసు పనిచేస్తుందండి. అది గుర్తుపెట్టుకోవాలి. స్వప్నంలో మనసు పనిచేస్తుంది. భయంకరమైన కళలు వచ్చాయంటే వెంటనే లేచిపోతాం, ధన్మ లేచిపోతాం. లేచిపోవడం అంటే ఏమిటి? మనము జాగ్రత్త అవస్థ నుంచి, స్వప్నావస్థ నుంచి జాగ్రత్త అవస్థకు వచ్చేసాం, మేల్కొన్నామంటే. అప్పుడు అది గుర్తుంటుంది. మాస్టర్స్, ఏ కళ అయినా సరే వచ్చిన 4 గంటల దాకా మనం నిద్రపోయామంటే అది గుర్తుండదండి. ఏ కళ వచ్చినా సరే 4 గంటల కానీ మనం పడుకున్నామంటే ఆ కళ వచ్చిన తర్వాత లేకుండా మనకు గుర్తుండదు. అందుకోసమే తెల్లారుజామున వచ్చే కళలు మనకి గుర్తుంటాయి. ఎర్లీ మార్నింగ్ 3 o'clock 2 o'clock కళ వచ్చిందనుకోండి, వచ్చే 4 గంటల లోపల మనం లేచామంటే కళ తెల్లారుజామున వచ్చే కళలు గుర్తుంటాయి మనకి. అంటే 4 hours లోపల మనం నిద్ర లేస్తాం కాబట్టి. అదే రాత్రి 12 o'clock ఒక కళ వచ్చిందనుకోండి, దాని తర్వాత అలా పడుకుని నిద్రపోయామనుకోండి, పొద్దున్న 4 గంటలకు 5 గంటలు లేచామనుకోండి, అది గుర్తుండదు. భయంకరమైన కళ వచ్చింది, ధన్మని కొండ మీద కింద పడ్డాం, లేదా నీళ్ళలో పడిపోయాం, ఇలాంటి కళ వచ్చింది అనుకోండి, వెంటనే ఏమవుతుంది? మెలకు వచ్చేస్తుంది. మెలకు వచ్చేప్పటికి మనం నిద్రావస్థ నుంచి, అంటే స్వప్నావస్థ నుంచి జాగ్రత్త అవస్థకు వచ్చామండి. జాగ్రత్త అవస్థ వచ్చే వెంటనే మెలకు వచ్చేస్తుంది. మెలకు వచ్చినట్టు అక్కడ గుర్తుంటుంది. అక్కడ గుర్తుంటే మనం ఏం చేస్తాం? అయ్యో భయంకరమైన కళ వచ్చిందే అని చెప్పేసి మనం పక్కనే చెంబుతో నీళ్ళు పెట్టుకుంటాం కదా, ఆ నీళ్ళు తాగేసి పడుకుని నిద్రపోతామండి. ఎందుకంటే ఆ నీళ్ళు తాగి నిద్రపోవాలి? ఎందుకంటే మాస్టర్స్, మనందరికీ నిద్ర అవస్థ అనేది కంపల్సరీగా అందివ్వబడుతుంది సృష్టి లోపల. ఎందుకంటే ఆ నిద్రలోనే మనం శక్తిని తీసుకుంటాం, మన బ్యాటరీ ఛార్జ్ అవుతుందని మనం చెప్పుకున్నాం కదా. మరి ఏ స్థాయిలో మనకు ఛార్జ్ అవుతుంది మన బ్యాటరీ? సుషుప్నావస్థ, గాఢ నిద్ర స్థితిలోనే ఛార్జ్ అవుతుంది. మనసు కూడా పనిచేయకూడదు. కళ వచ్చింటే మనసు పనిచేస్తుంది. కానీ భయంకరమైన కళ వచ్చింది మనకి, ధర్మం లేచి కూర్చున్నాం. ధర్మం లేచి కూర్చుంటే మనం లేచి కూర్చొని అలా కూర్చున్నాం అనుకోండి, మన నిద్ర రాలేనుకోండి, ఇంకేం ప్రయోజనం? మన బ్యాటరీ ఛార్జ్ అవ్వదు. అందువల్ల వెంటనే నిద్రపోవాలి. వెంటనే గ్లాసులో ఉండే పక్కన ఉండే చెంబులో నీళ్ళు తాగేసి, అందుకోసం పోతుండి పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, అంతకుముందు పక్కన చెంబుతో నీళ్ళు పెట్టుకునేవాళ్ళు, రాగి చెంబుతోటి. ఎందుకని? ఎందుకంటే అలాంటి భయంకరమైన కళ్ళు వచ్చాయంటే మన నిద్ర పాడవకూడదు. మనకి నెక్స్ట్ స్థితి ఏం కావాలి? స్వప్న స్థితి అయిన తర్వాత సుషుప్నావస్థ, గాఢ నిద్ర స్థితి రావాలి. అప్పుడే కదా బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. కళ వచ్చినప్పుడు లేచి కూర్చున్నాం అనుకోండి, ఇంకా గాఢ నిద్ర రాదు. ఇంకా రాత్రి అంతా అలా కూర్చున్నాం అనుకోండి, బ్యాటరీ ఎప్పుడు ఛార్జ్ అవుతుంది? అందువల్ల మనం వెంటనే ఒక గ్లాసు నీళ్ళు తాగేసి తక్కువని పడుకుంటాం. పడుకుంటే వెంటనే మనం స్వప్నావస్థ నుంచి సుషుప్నావస్థకి వెళ్తాం, మన బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. చూసారా మాస్టర్? ఇది అందుకోసం మన వాళ్ళు ఇలాంటి అలవాటు పెట్టారండి. పిచ్చోళ్ళు ఏం కాదు. మన వాళ్ళు చెప్పిన ప్రతి ఆచారం అనే కాదు, మన యొక్క ఆరోగ్యం ముఖ్యమైన లక్ష్యం. ఆ విధంగా మన అందరికీ. కానీ ఆ కళ మనం ఎరుపులో లేని స్థితిలో ఉండగా
వస్తుంది. కాబట్టి మనకి గుర్తుండదు. కానీ మనకు గుర్తుండాలంటే ఏం చేయాలి? అప్పుడు ఎరుకుతో ఉండగా మనకి కళ రావాలి కదా, అప్పుడు గుర్తుంటుంది. ఎరుకుతో కళ వస్తుందండి. ఎరుకుతో కళ ఎలా వస్తుంది? ఎరుకుతో కళ రావడమే ఈ ధ్యాన స్థితి అండి. ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చున్నాము, నిద్రపోవడంలో మాస్టర్స్ ప్రత్యాహార స్థితి, ధారణ స్థితి ఏమిటిది? అది జ్ఞానాన్ని ఇస్తుంది. సూక్ష్మ శరీరం బయటికి రావటం లేదు. సూక్ష్మ శరీరంలో ఉండే సూక్ష్మమైన కర్మేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా మనం అనుభవాన్ని పొందుతున్నాము. ఇంకా సరిపోదు కాబట్టి ప్రాక్టికల్గా మన సూక్ష్మ శరీరం బయటికి వస్తుంది. మేలుకులు ఉండగా కళలో వస్తుంది, కానీ మన ఎరుకలో లేవు. నిద్రపోతున్నాం, కానీ ఇళ్లలో మేలుకులు ఉండగా మనం సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. అదే ధ్యానము, అదే ధీ ప్లస్ యానము. ధీ అంటే బుద్ధి, యానం అంటే ప్రయాణము. ధీ ప్లస్ యానం అంటే బుద్ధితోటి ప్రయాణం. బుద్ధితో ప్రయాణం ఎలా చేస్తామండి? అదే మన సూక్ష్మ శరీరంతో చేసే ప్రయాణం. సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేస్తే ఏమవుతుంది? నిప్పు కాలుతుంది, స్థూలంగా తెలుసుకున్నాం. కానీ డైరెక్ట్గా మనం తెలుసుకుంటాం సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేసి. అప్పుడు వచ్చే జ్ఞానం, ఆ జ్ఞానం బుద్ధికి చెందుతుంది. అదే ధీ, బుద్ధితో ప్రయాణం. ఆ జ్ఞానం డైరెక్ట్గా మన విజ్ఞానమయ కోశానికి వెళ్ళి చేరుతుంది. మనం అనుకున్నాం ఏమిటి? మొట్టమొదట అన్నమయ కోసం, స్థూలంగా ఉండే శరీరం. ప్రాణమయ కోసం పంచ ప్రాణాలు, పంచ ఉపప్రాణాలు, ఇవి తెలుసుకున్నాం. మనోమయ కోసం మనకు సంబంధించింది, అదే కళలో బయటకు వచ్చేది. అదే మన సూక్ష్మ శరీరం బయటకు వచ్చే కళలు. ఓకే. విజ్ఞానమయ కోసం బుద్ధి. చూసారా? అలా వచ్చే ఈ సూక్ష్మ శరీరం బయటకు వచ్చిన తర్వాత వచ్చే ఈ అనుభవాలు మనసుకు సంబంధం ఉన్నది ఉండవు. మనసుకు సంబంధం అంటే ఆలోచించాలి. మనసు శాంతంగా ఉండేప్పుడు అప్పుడు ఆ వచ్చే అనుభవం ఎక్కడ జరుగుతుంది? డైరెక్ట్గా బుద్ధికి వెళ్ళిపోతుంది. అంటే విజ్ఞానమయ కోసం మనం చేస్తుంది. చూసారా? అంటే బుద్ధి సముదాయాలతోటి మనం చేసే ప్రయాణం ధీ ప్లస్ యానం. అంటే విజ్ఞానమయ కోశానికి, విజ్ఞానమయ కోసం ప్రయాణం చేస్తుందంటే అర్థం ఏంటంటే, ఇంకా ప్రాణమయ కోసం, మనోమయ కోసం అవి కూడా ఉంటాయి కూడా కదా. సోల మాత్రం కూర్చుంటుంది. సో వాటితోటి ప్రయాణం చేయడం అదే ధీ ప్లస్ యానము, ధ్యానము. ఇది ధ్యానం అంటే అండి. ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి అని చెప్పడానికి కారణం ఏంటంటే, నాయన మన అందరికీ సూక్ష్మ శరీర యానం అనుభవం రావాలి. అదే మన యొక్క అందరికి ఆకాంక్ష. మీరు అనుకోవచ్చు సూక్ష్మ శరీరం బయటకు వచ్చిందంటే, అయ్యో అలాగండి సూక్ష్మ శరీరం బయటకు వచ్చేసింది కదా, ఏమైపోతుంది అని మనం భయపడక్కర్లేదు. మాస్టర్స్, సూక్ష్మ శరీరం బయటకు వచ్చేప్పుడు మనకి కొన్ని విధాల అనుభవాలు వస్తాయండి. ఏమిటంటే, మన సూక్ష్మ శరీరం మన శరీరం నుంచి, స్థూల శరీరం నుంచి బయటకు వస్తున్నప్పుడు మన యొక్క స్థూల శరీరం గిరగిర తిరుగుతుంది. ఫస్ట్ కొంతమందికి అనుభవాలు వస్తాయి అలా, ఇలా గిరగిరగిర తిరుగుతున్నట్టు, స్థూల శరీరం తిరుగుతున్నట్టు అనుభవం వస్తుంది. ఎందుకంటే నిద్ర లోపల మనం ఎరుకలో లేం కాబట్టి సూక్ష్మ శరీరం బయటకు వచ్చేస్తుంది, తిరుగుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. కానీ ఎరుకతో కూర్చున్నప్పుడు సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది, అనుభవం మనకి లేదు. అందువల్ల అది రింగులుగా తిరుగుతూ బయటికి వస్తుందండి. చూసారా? దాని తర్వాత సూక్ష్మ శరీరం బయటికి మనకి వస్తున్నప్పుడు మనకి చాలా 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 తేలికైపోతుందండి మన స్థూల శరీరం. మళ్ళీ స్థూల శరీరం ఏం చెప్తున్నా అంటే, మనం ఎరుకతో కూర్చున్నాం కదా, ఆ వచ్చే అనుభవాలు మన స్థూల శరీరానికి వస్తుంటాయి కదా. సో స్థూల శరీరం చాలా తేలికపడిపోతుంది. అయ్యో ఇదేంటి ఇంత తేలికపడిపోతున్నా, గాలి తేలుతున్నాను అంటే సూక్ష్మ శరీరం బయటకు వస్తే మరి గాలి తేలుతూనే ఉంటుంది కదా. స్థూల శరీరం తేలికైపోతుంది. ఏ బాబాయ్ గాలి తేలిపోతున్నానే, అయ్యో పడిపోతానేమో, భయం వస్తుంది, కన్సిడర్ చేస్తాం, తెరవకూడదు. ఏమవుతుంది? స్థూల శరీరం హాయిగా కూర్చోబెట్టాం కదా, ఏం భయపడాల్సిన అవసరం లేదు. సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. ఆ అనుభవం వచ్చినప్పుడు
ఇలాంటి భయం వచ్చినప్పుడు కళ్ళు తెరవకూడదు. మనకి ఇంకా 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 అనుభవం రావడానికి సూక్ష్మ శరీరం బయటకు వచ్చి ఇంకా ప్రాక్టికల్ అనుభవాన్ని మనకి అందిస్తోందండి. గిరగిరా తిరుగుతూ వస్తుంది బయటికి. స్థూల శరీరం తిరుగుతుంది గిరగిరా. కొంతమంది ధ్యానంలో కూర్చున్నారంటే కళ్ళు మూసుకుని శరీరం మొత్తం తిప్పేస్తారండి. శరీరం మొత్తం తిరిగిపోతుంటుంది. వాళ్ళకి అనుభూతి ఉండదు, అంటే వాళ్ళకి ప్రాక్టికల్గా అనిపించదు. కొంతమంది డ్యాన్స్ చేస్తారండి కళ్ళు మూసుకుని ధ్యాన స్థితిలో. సూక్ష్మ శరీరం బయటకు వచ్చేటప్పుడు స్థూల శరీరం కూడా అలా యాక్టివేట్ అయిపోతుంటుంది. డ్యాన్స్ కళ్ళు మూసుకుని కొంచెం పావులా తిరిగిపోతుంటాయి. ఇలా 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 స్థూల శరీరం తిరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే సూక్ష్మ శరీరం బయటకు వచ్చినప్పుడు అలాంటి అనుభవాలన్నీ మనకి వస్తాయి. ఏం భయపడకూడదు, కళ్ళు తెరకూడదు. కళ్ళు తెరిస్తే ఏమవుతుంది? టప్ ఎదురుగుండా ఏ ఉందో దాని మీద ఆలోచన వస్తుంది. అంటే భౌతికంగా ప్రపంచంలో ఉండే విషయాలు బట్టి మనసు పనిచేయడం మొదలుపెడుతుంది. టప్ అని విశక్తి కట్టయిపోతుంది. ఏం ప్రయోజనం అండి? ఎంతో కష్టపడి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానంలోకి వచ్చి కష్టపడి కూర్చుని రానివ్వకుండా ఉండే మనసుని నిగ్రహించుకుని శరీరాన్ని ఓ మూల కూర్చోబెట్టి సుఖమైన ఆసనంలో కూర్చోబెట్టి దాని తర్వాత మనసు బోర్డు పని చేస్తుందని చెప్పేసి చేతులు కట్టేసుకుని కాళ్ళు కట్టేసుకుని నోరు కట్టేసుకుని కళ్ళు కట్టేసుకుని కూర్చుని బోర్డు ఆలోచన చేస్తున్న మనస్సు దాన్ని మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టి నిదానంగా దాన్ని శాంతపరిచి దాని తర్వాత ప్రత్యాహార స్థితికి వెళ్ళి ధారణ స్థితికి వెళ్ళి ధ్యాన స్థితికి రాబోతుండగా మన శరీరం లైట్ అయిపోయింది, తేలికైపోయింది, లేదా గిరగర తిరిగేస్తుంది అని భయంతో మనం కళ్ళు తెరిచామా, మనం ధ్యాన స్థితి నుంచి ఒక్కసారి ఢమ్మని కింద పడిపోతామండి. కళ్ళు తెరిచామంటే అప్పుడు మళ్ళా ధ్యాన స్థితి పొందాలంటే ఎంత సమయాన్ని మనం వెచ్చించాలండి? చూసారా ఎంత సమయం వేస్ట్ అయిపోయింది. అందువల్ల ఇటువంటి అనుభవాలు వచ్చినప్పుడు మనం కళ్ళు తెరవకూడదు, టైం వేస్ట్ చేసుకోకూడదు. ఎంతో కష్టపడితేనే వస్తుంది ఇలాంటి అనుభవాలు. టైం స్పెండ్ చేశాం కదా, ఏమవదు. సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది అంతే అంతే, దాని మించి ఏం లేదు. అందుకోసం కదలకుండా కూర్చుని స్థూల శరీరం ఎలా ఉన్నా సరే కదలకుండా కూర్చుని, లేదా స్థూల శరీరం ఇష్టం వచ్చిన కదిలినా గిరగ తిరిగినా కూడా ఏం పట్టించుకోకుండా భయపడకుండా కళ్ళు తెరవకుండా ఆ స్థితిలో మనం కంటిన్యూ అవ్వాలి. అప్పుడే మనము క్లీన్గా ధ్యాన స్థితిని పొందడానికి ఛాన్స్ ఉంది. మొట్టమొదటి అలా అనుభవం వస్తుంది గిరగిర తిరుగుతున్నట్టు. ఎందుకంటే మన సూక్ష్మ శరీరం ఎరుకలో ఉండగా వస్తుంది. ఎరుకలో ఉండే నిద్రే ధ్యానము, ఎరుక లేని ధ్యానమే నిద్ర. అదే కదా మనం తెలుసుకుంది. అది జరుగుతుందండి ఇప్పుడు. మరి ఈ సూక్ష్మ శరీరం ఇప్పుడు బయటకు వస్తుంది. బయటకు వచ్చి అది ప్రయాణిస్తుంది. ఏ లోకానికి ఆ లోకానికి వెళ్ళిపోతుంది. మనకి ఎవరో కనిపించారో వాళ్ళందరికీ వెళ్ళిపోతుంది. వాళ్ళతో మాట్లాడుతుంది. వాళ్ళతో బుధము చేసి వెళ్ళిపోతుంది బ్రహ్మాండంగా. చూసారా? ఇటువంటి మరి అలా బయటికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి మధ్యలో ఎప్పుడు ఒక కనెక్షన్ ఉంది. మనం భయపడక్కర్లేదు. సూక్ష్మ శరీరం బయటకు వచ్చిందే, ఏమైపోయింది, మనం అయిపోతామా, మన సంగతి అయిపోతుందా అని మీరు భయపడక్కర్లేదు. ఎందుకంటే సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి మధ్యన ఎప్పుడు కనెక్షన్ ఉంటూనే ఉంటుందండి. అది కట్ అయిపోదు. ఏమిటి ఆ కనెక్షన్ అంటే దాన్నే మనం సిల్వర్ కార్డ్, వెండి తీగ అన్నామండి. మన సూక్ష్మ శరీరానికి మిగతా ఉండే అన్ని సూక్ష్మ శరీరాలకి, మిగతా ఉండే 6 శరీరాలకి, 6 శరీరాలంటే మనం ముఖ్యంగా మన మనోమయ శరీరం దాన్ని మనం చెప్పుకుంటాం. సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి మధ్యన కనెక్షన్ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే మన యొక్క స్థూల శరీరం బొడ్డు నుంచి ప్రారంభమై సూక్ష్మ శరీరం బొడ్డుకి కనెక్షన్ ఉంటుందండి.
అది ఏ లోకానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా కూడా ఆ సూక్ష్మ శరీరం స్థూల శరీరంతో కనెక్షన్ ఉంటూ ఉంటుంది. ఈ తీగ తెగదు, ఈ వెండి తీగ తెగిపోదు, ఇది కంటికి కనిపించదు. ఎంత దూరం ప్రయాణం చేసినా కూడా అలాగే ఉంటుందండి. చూస్తారా? సో దానివల్ల మనం ఎటువంటి సమాచారమైనా సరే ఈ వెండి తీగ ద్వారానే మనకి అందుతాయండి. అందుకోసం చూడండి, మనం నిద్రపోయి ఉన్నాం, గాఢ నిద్రపోయి ఉన్నాం, ఢమ్మని తట్టి లేపకూడదు ఎవరు. నేను తట్టి లేపితే ఏమవుతుంది, వాళ్ళ సూక్ష్మ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఒక్కసారి మనం తట్టి లేపేపటికి అప్పుడు సూక్ష్మ శరీరం ఫాస్ట్గా స్థూల శరీరంలోకి వచ్చేస్తుంది. ఉలికి పడి లేస్తాం మనం. చూసారా? దాని నుంచి మనం అంచనా చేసుకోవాలి. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం దూరంగా ఉన్నా కూడా ఈ సెల్యులర్ కార్డు మూలంగా, ఈ వెండి తీగ మూలంగా సమాచారం అందివ్వబడింది స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరానికి. నేనా ఎవడో లేపుతారు, నేను లేవాలి అయినప్పటికీ ఎలా లేస్తాం మనం? మిగతా 6 శరీరాలు పనిచేస్తేనే ఈ స్థూల శరీరం పనిచేస్తుందని చెప్పుకున్నాం. ఈ స్థూల శరీరం పడిపోయి ఉంది, శవాల్లో పడిపోయి ఉంది. ఎందుకు? సూక్ష్మ శరీరం తిరుగుతున్నాయి బయటికి ఫుల్గా. గట్టిగా తట్టి లేపటికి ధన్మని సూక్ష్మ శరీరం సముదాయం లోపలికి వచ్చేస్తుంది. సిల్వర్ కార్డు ద్వారా మన యొక్క బొడ్డు కనెక్షన్ ద్వారా వచ్చి మళ్ళీ స్థూల శరీరంలోకి అన్నీ వచ్చి దిగబడిపోతాయి. అప్పుడు వెంటనే లేస్తాము. అందుకోసమే గాఢ నిద్రలో ఏమని మనం తట్టి లేపకూడదు. గట్టిగా మనం చిన్నపిల్లలు పడుకుంటూ నిద్రపోతుంటారు కదా, స్కూల్ టైం అయిపోతుంది, లేవాలి. వాళ్ళు ఎంత రాత్రి దాకా టీవీ చూస్తూ లేదా మొబైల్ చూసుకుంటూ 11 o'clock 12 దాకా చూసుకుని జాలిగా నిద్రపోతుంటారు. స్కూల్ టైం అయిపోతుంటే లేవాలి. మరి మనం వెళ్ళి ధన్మని తట్టి గట్టిగా కొట్టి లేపామనుకోండి, ఉలికిపడి లేస్తారు. అప్పుడు ఏం చేయాలి మనం? అందుకోసం గట్టిగా వాళ్ళు పేరు పెట్టి పిలవాలి. పేరు పెట్టి పిలిచామనుకోండి, వాళ్ళు ఇంకా మెల్లగా అని మెల్లగా ఆ పరుపుకి వెళ్తూ ఉంటారు. అప్పుడు అర్థం ఏమైంది? స్లోగా వాళ్ళ సూక్ష్మ శరీరం న్యాచురల్గా స్థూల శరీరానికి వచ్చేసింది. మళ్ళీ ఇంకోసారి పిలవాలి గట్టిగా. పిలిచామంటే ఇప్పుడేమో కొంచెం పడుకుని లేస్తాను అంటారు. అంటే ఏమిటి అర్థం ఏంటి? సూక్ష్మ శరీర సముదాయం మొత్తం స్థూల శరీరంతో చేరిపోయింది. వాళ్ళు పూర్తి ఎరుకులోకి వచ్చేసారు. అప్పుడు కావాలంటే వెళ్ళి 2 దెబ్బలేండి, లేదా మొహం నీళ్ళు పోసి లేపండి కావాలంటే. చూసారా? అప్పుడేం ప్రాబ్లం లేదు. ఇలాగ మాస్టర్స్ సూక్ష్మ శరీరం స్థూల శరీరం ఎప్పుడు కనెక్షన్స్లో ఉంటాయి. ఎరుకలో ఉండగా అన్ని శరీరాలు స్థూల శరీరంతో ఉంటాయి కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. ఎరుక లేని సమయంలో నిద్రావస్థ లోపల సూక్ష్మ శరీరాలు బయటకు వస్తాయి. మనకి ఏ ప్రాబ్లం లేదు, పడుకున్నాం కాబట్టి. కానీ ధ్యానంలో ఉండగా, ఎరుకలో ఉండగా సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. అప్పుడు ఎక్సలెంట్ అనుభవాలు మనకి వస్తాయి. ఈ కనెక్షన్ ఉంది కదా, సూక్ష్మ శరీరంలో ఉండే అనుభవాలన్నీ కూడా, అనుభవ సారం అంతా కూడా ఈ సిల్వర్ కార్డు, ఈ సమాచారంతో ఈ సిల్వర్ కార్డు మూలంగా స్థూల శరీరానికి అందివ్వబడుతుంది. నేను ఎరుకలో ఉన్నాం, మనం నిద్రపోవట్లేదు. అందువల్ల ఈ ధ్యాన స్థితిలో ఉండగా వచ్చే అనుభవాలు మనకి పూర్తిగా జ్ఞాపకం ఉంటాయి. సో ధీ ప్లస్ జ్ఞానం మనం అనుకోవచ్చు, అయ్యి బాబాయ్ ఈ సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళిపోతుంది, ఏమైపోతుందో మీరు వరి అక్కర్లేదు, ఈ సిల్వర్ కార్డు కట్ అయిపోతుందో ఏం అక్కర్లేదు, అదే ఏ మాత్రం మనం భయపడాల్సిన అవసరం లేదు. సిల్వర్ కార్డు పర్మనెంట్ కనెక్షన్ ఎప్పుడైనా ఉంటుంటుంది. ఆ సిల్వర్ కార్డు పర్మనెంట్గా కట్ అయిపోవడమే చావండి. చూసారా? ఓకే, మనం ఎంతకాలం బతుకుండాలనుకుంటున్నామో, మన ఆత్మ ఎంతకాలం ఈ జీవితం ఈ శరీరంలో జీవించాలనుకుంటుందో అంతకాలము ఈ సూక్ష్మ శరీరాలు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ సిల్వర్ కార్డు స్థూల శరీరంతో కనెక్షన్ ఉంటూనే ఉంటుంది. ఇంకా చాలా బోరు కొట్టేసింది, ఇంక వెళ్ళిపోదాం అనుకుంటుండగా అప్పుడు ఈ సిల్వర్ కార్డు, ఈ వెండి తీగ స్థూల శరీరం నుంచి పర్మనెంట్గా కట్ అయిపోయి వెళ్ళిపోతుందండి. అదే చావు. చూసారా మాస్టర్స్? ఈ విధంగా సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేసి అక్కడికి వెళ్తాం, దగ్గరికి వెళ్ళి చూస్తాం. అప్పుడు ఎంత జ్ఞానం వస్తుంది. ఎలా చిన్నపిల్లలు వెళ్ళి కూర్చుని డైరెక్ట్గా వెళ్ళి ముట్టుకుంటే వాడి జ్ఞానం వచ్చిందో నిప్పు కాలుతుందని, అలాంటి జ్ఞానం సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేసి మనం పొందుతాం.
ఇది ఏంటి ఈ సూక్ష్మంతో ప్రయాణం చేస్తే ఇలాంటి అనుభవం వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ, ప్రాక్టికల్ ఉదాహరణ తెలుసుకుంటే, ఇప్పుడు నేను జానానికి 2001లో జానానికి వచ్చాను. జానానికి వచ్చిన ఒక 8 నెలలు 1 year లోపలే నేను మానస సరోవరం వెళ్ళామండి. ప్రాక్టికల్గా మానస సరోవరం నేను వెళ్ళొచ్చాను. ఆ మానస సరోవరం అప్పుడు వెళ్ళాలంటే 2001 అంటే దగ్గర దగ్గర 25 సంవత్సరాలు వెనకాతల, బ్యాక్ 25 years బ్యాక్. 50,000 రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళాను నేను మానస సరోవరానికి. 50,000 ఖర్చు పెట్టి హైదరాబాద్ ఉండగా నేను జానానికి వచ్చాను. అప్పుడు మానస సరోవర పత్రికతో వెళ్ళి ప్రయాణించడానికి ఆపర్చునిటీ వచ్చింది. అప్పుడు బయలుదేరితే మేము నేపాల్ గుండా వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి ట్రైన్లో వెళ్ళి మన ఖరగ్పూర్ దాకా, ఖరగ్పూర్ నుంచి బస్సులో ప్రయాణం చేసి నేపాల్కి వెళ్ళాం. నేపాల్లో మనం అక్కడ స్టే చేసాము. స్టే చేసి మానసరోవరం ఎక్కడ ఉందంటే టిబెట్లో ఉందండి. టిబెట్ మన చైనా వాళ్ళ కంట్రోల్లో ఉంది. అంటే మానసరోవరం చైనా కంట్రోల్లో ఉందండి. ఇప్పుడు చైనాకి మనం వెళ్ళాలంటే మనకి వీసా కావాలి, అవును కదా. సో మేము పాస్పోర్ట్లు అన్నీ కూడా సబ్మిట్ చేసాం. మరి ఆ వీసా ఆఫీస్ ఎక్కడ ఉంది? నేపాల్ బోర్డర్ దాటిన వెంటనే. నేపాల్కి వీసా అక్కర్లేదు, ఎందుకంటే ఇండియా వాళ్ళు నేపాల్కి వెళ్ళొచ్చు, నేపాల్ వాళ్ళు ఇండియాకి రావచ్చు. దానికి ఏ విధమైన పాస్పోర్ట్ అక్కర్లేదు, వీసా అక్కర్లేదు. కానీ నేపాల్ బోర్డర్ నుంచి దాటి చైనా బోర్డర్లోకి వెళ్ళాలి, అప్పుడు వీసా కావాలి. ఓకే, ఆ వీసా వస్తేనే మనం ఫర్దర్గా మానసరోవరం వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. టిబెట్లో ఉండే మానసరోవరం వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మేము ఆ వీసా చైనా వాళ్ళ దగ్గర నుంచి, చైనా ఆఫీస్ నుంచి మాకు ఆ సమాచారం రావాలి. నాన్న వీసా మీరు రెడీ చేస్తున్నాం, మీరు రండి అంటే అప్పుడు మేము నేపాల్ బోర్డర్కి వెళ్ళి, చైనా నేపాల్ బోర్డర్ మధ్యన ఉండే వీసా ఆఫీస్కి వెళ్ళి మేము బయటికి ప్రయాణించడానికి ఛాన్స్ ఉంది. కానీ ఆ సమాచారం ఎంతకి రాలేదండి. అప్పుడు మేమైంది, మేము నేపాల్లో ఒక 5 రోజులు ఉండాల్సి వచ్చింది. మొత్తం మానసరోవర్ ట్రిప్ మనకి 21 రోజులు. హైదరాబాద్ బయలుదేరి ట్రిప్ హైదరాబాద్ వచ్చేంత వరకు 21 days. మేము 5 రోజులు, మాకు యాక్చువల్లీ 2 రోజుల లోపల మేము నేపాల్ నుంచి వెళ్ళిపోవాలి యాక్చువల్గా. కానీ 5 రోజులు ఉండాల్సి వచ్చింది. ఇంకా వీసా మేము 75 మంది వెళ్ళాం మొత్తం, అందరూ జాన్లే. మనకి వీసా ఇంకా రాలేదు. 5 రోజులు నేపాల్ ఉండిపోవాల్సి వచ్చింది. ఎంతసేపు మాకు ఎప్పుడు వస్తుంది వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాం. మా మిస్సెస్కి ప్రోగ్రామ్ తెలుసు కదా, ఇక్కడ ఎలా వెళ్తున్నాం, ఏంటి సమాచారం, ఈ పలానా సమయానికి మేము నేపాల్ దాటి ఈ సమయానికి మేము మానసరోవరంలో ఉంటాం అని టెంటెడ్గా డేట్ ప్రోగ్రామ్ చెప్పాము. వెళ్తుంటే అప్పుడు ఫోన్ చేసి చెప్పామండి, ఇలా ఇక్కడ అని చెప్పేసి. ఈ 5 రోజులు నేపాల్లో ఉండేప్పటికి మేము కూర్చుని ఇంకా 5 రోజులు ఇంకా వీసా రాలేదు, వెయిట్ చేస్తూ కూర్చున్నాం. ఎంతకి నేను ఫోన్ చేయలేదు. ఫోన్ చేయలేకపోతే అయ్యో ఎక్కడున్నారు వెళ్ళు, 2 రోజులు అయిపోయింది, ఇప్పటికి మానసరోవరం వెళ్ళిపోయి చేరిపోయి ఉండాలి కదా అంటే, చైనా బోర్డర్కి వెళ్ళడానికి ముందర ఫోన్ చేసి చెప్తాం అని చెప్పాం. ఇవి రాలేదే, 2 రోజులు అయిపోయింది అని చెప్పేసి ఆవిడ ధ్యానంలో కూర్చుందండి. ధ్యానంలో కూర్చున్న వెంటనే ఆవిడకి మేమంతా కనిపించాం. ఇంకా మేము నేపాల్ బోర్డర్లోనే ఉన్నాము, మానసరోవరం వెళ్ళలేదు అని తెలిసింది ఆవిడకి. మేము బయలుదేరిన 6వ రోజుకి తెలిసింది. అప్పుడు అక్కడ అది వెళ్ళిన తర్వాత 5 రోజులు అయిన తర్వాత, నేను 5వ రోజున కరెక్ట్గా నేపాల్ బోర్డర్కి వెళ్ళిన తర్వాత నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి, కానీ ఇప్పుడే మేము చైనా బోర్డర్కి ఎంటర్ అవుతున్నాం నేపాల్ దాటేసి అని ఫోన్ చేశాను. అప్పుడు వెంటనే ఫోన్ చెప్పింది వాడు, ఓయ్ నేను తెలుసు మీరు ఇంకా మానసరోవరం వెళ్ళాలని చెప్పేసి, మీరు ఇంకా ఇది ధ్యానంలో చూశానండి. అరే అదేలాగా చూసారా, సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేసింది. నేనేమో 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని పరిగెత్తాను. ఆవిడ ఒక పైసా ఖర్చు లేకుండా కూర్చుని ఎంచక్క నేను ఎక్కడున్నాను కనిపెట్టేసి. ఇదే ప్రూఫ్ సూక్ష్మ శరీరం అని ఎలా ఉంటుందని. ఓకే రైట్, బాగానే ఉంది, నేను చెప్పాను నేను ఇలా వెళ్తున్నాను అని చెప్పేసి ఫోన్ పెట్టేశాను. ఇంకా బయలుదేరాను. తర్వాత తిరిగి వచ్చిన తర్వాత అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయడం కష్టం, ఇంటర్నేషనల్ కాల్ కదా, కష్టం అని చెప్పేసి తిరిగి వచ్చిన ఫోన్ చేస్తాను అని చెప్పాను. సరే మొత్తం ఏమవుతానే మానసరోవరం వెళ్ళాం, అంతా చూసాం. అవన్నీ చూసుకుని మొత్తం తిరిగి ఇంటికి వచ్చాం. 15 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేనేం మాట్లాడలేదు. మానసరోవరం వెళ్ళాం,
చూడడం వచ్చాం. ఆ రాత్రి నేను వచ్చేప్పటికే రాత్రి ఆల్మోస్ట్ 10 o'clock అంత అయిపోయింది. వచ్చాం, పడుకున్నాం. రాత్రి నిద్రపోయిన తర్వాత మరుసటి రోజు మార్నింగ్ లేచిన తర్వాత మా మిస్సెస్, నేనేం మాట్లాడలేదు, మా మిస్సెస్ చెప్పడం మొదలుపెట్టింది. నాకు ధ్యానం, మీరు మానసరోలో ఉండగా నేను ధ్యానం చేశాను. ధ్యానం చేస్తే నాకు ఇలాంటి దృశ్యాలు కనిపించాయి అని చెప్పేసి ఒక ఒక కొండ కనిపించింది. ఆ కొండకి వెళ్ళే దారి ఫుల్గా కలర్ జెండాలతోటి అలంకరించబడి ఉంది. ఆ కొండకి వెళ్ళే దారి లోపల కొన్ని ఆటవికులు వాళ్ళు కనిపించారు. ఆ కొండ మీద ఒక బుద్ధుడి దేవాలయం ఉంది. ఇవి కనిపించాయి నాకు ధ్యానంలో అని చెప్పిందండి. ఇలాంటి కలర్స్ ఉన్న జెండాలు ఉన్నాయి అని చెప్పింది. నేనేం మాట్లాడలేదు, కానీ ఆశ్చర్యపోయాను. ఏమిటి, నేను ఏం చూశానో భౌతికంగా 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని దాన్ని ఆవిడ ఒక పైసా ఖర్చు పెట్టకుండా చెప్పేసింది. ఈ జెండాలు నేను ఏవేవో వర్ణించి చెప్పిందో ఎగ్జాక్ట్గా అదే నేను చూశాను మానసరోవరం. ఎలాగా? ఒక పైసా ఖర్చు లేకుండా సూక్ష్మ శరీర యానంతో ప్రయాణం. చూసారా మాస్టర్స్? ధీ ప్లస్ యానము, ధ్యానము, సూక్ష్మ శరీర సముదాయంతో చేసే ప్రయాణము. ఈ స్థితిని మనం పొందుతాము, మనం ధ్యాన అభ్యాసం చేసామంటే. ఈ స్థితి రావాలని చెప్పాలండి, ధ్యానం అని. ధ్యానం చేయండి చెప్పడానికి కారణమే ఈ స్థితి మీకు రావాలి. అందరికీ ఈ స్థితి రావాలి, సూక్ష్మ శరీర యానం అనే స్థితి రావాలి. అందుకోసమే ధ్యానం చేయండి. చూడండి, ఇదే ప్రూఫ్. నాకు ఆ అనుభవం రాలేదు. నేను ఫిజికల్గా ట్రావెల్ చేసి వచ్చాను, కానీ నేనేం చూశాను అవన్నీ ఆవిడ చెప్పేసింది కరెక్ట్గా. ఏమిటి, ఇంట్లో కూర్చుని హాయిగా కూర్చుని ఒక పైసా ఖర్చు లేకుండా, శరీరానికి అవసరం లేకుండా మానసరోవరం ప్రయాణం చేయడంలో చాలా అలసిపోతుంది. ఎందుకంటే ట్రైన్లోను, దాని తర్వాత బస్సులోను, అక్కడి నుంచి వ్యాన్లోను, చిన్న 4-wheel డ్రైవ్ అంటారు దాన్ని. అంత మొత్తం ఇసుకలో ప్రయాణం చేయాలి. నేపాల్ బోర్డర్ నుంచి చైనా బోర్డర్కి వచ్చిన తర్వాత చైనా బోర్డర్ నుంచి టిబెట్ మానసరోవరం ఎండ్ దాకా ఇసుకలో ప్రయాణం చేయాలి. 3 రోజులు ఇసుకలో ప్రయాణం చేయడం. ఇసుకలో బండి వెళ్ళాలంటే ఎలా ఉంటుందండి? దానికి చాలా పవర్ కావాలి. అందుకోసం 4 చక్రాలు ఉండే వ్యాను. ఆ 4 చక్రాలు, అన్ని వ్యాన్కి 4 చక్రాలు ఉంటాయి, కానీ 4 చక్రాలు ఇంజిన్ కనెక్ట్ చేసి ఉంటాయి, డ్రైవ్ చేస్తుంది. అప్పుడు ఇసుకలో దాని ఆ ఫ్రిక్షన్, ఆ రాపిడ్ని భరించి ముందరకు వెళ్తుంది. అంత శక్తివంతమైన ఇంజిన్స్ అవి. అలా ప్రయాణం చేసి మరి 3 రోజులు ఇసుక ప్రయాణంతో దుమ్ముడేసిపోతూ ఉంటుంది ఫుల్గా. ఒళ్ళు హూనం అయిపోతా. 3 రోజులు చిన్న వ్యాన్లో కూర్చుని ఆరుగురు ప్రయాణిస్తున్నాం ఒక వ్యాన్లో కూర్చుని. 70 మంది అంటే 12-15 వ్యాన్లు. చూసారా, అలసిపోతాం. కానీ ఏ అవసరం లేకుండా డబ్బులు ఖర్చు పెట్టి శరీరం అలసిపోయి, ఓకే ఆ ఎంజాయ్మెంట్ వేరే పొంది, అది వేరే సంగతి. కానీ ఏదో ఒక పైసా ఖర్చు లేకుండా ఆవిడ కూర్చుని మొత్తం చెప్పేసింది. ధీ ప్లస్ యానం, ధ్యానం, సూక్ష్మ శరీరం ప్రయాణం. ఆ అనుభవం రావాలండి. ఓకే అండి, ఇవన్నీ బాగానే ఉంది, బాగానే చెప్తున్నారు. ఎదిగి అనుభవం రావాలి. ఏ అనుభవం రావాల్సిన అవసరం ఏంటి? అది కదా ఫండమెంటల్ క్వశ్చన్. ఈ రాబడి ఏమవుతుంది? మన అందరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ ఈ సూక్ష్మ శరీర యాన అనుభవం రావాలి. అది వస్తే తప్ప మనం ఆత్మ అనే విషయం తెలుసుకోలేమండి. మనం ఆత్మ అనే విషయాన్ని తెలుసుకోలేము. అదేలా తెలుసుకోగలం అంటే, ఆత్మ అంటే ఏంటండి? ఆత్మకి డెఫినేషన్ చెప్పారు మన భగవద్గీతలో. ఏం చెప్పారు? నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దాతి పావక చేచం క్రాదయించాపో నశోషయాన్ని మారుతారు. అంటే నయనం చిందంతి శస్త్రాన్ని,
ఎటువంటి శస్త్రాలతోటి అస్త్రాలతోటి దాన్ని మనం ఖండించడం, దాన్ని మనం కట్ చేయడం. శస్త్రం 2 ఉన్నాయండి, శస్త్రం అస్త్రం. శస్త్రం అంటే మన చేతితో ఉపయోగించే ఆయుధం, కత్తి, విల్లు, బాణాలు, గొడ్డలి, ఇవన్నీ శస్త్రాలు. చూసారా, వీటితో మనం భౌతికంగా మనం దేన్నైనా మనం ఖండించవచ్చు, కట్ చేయొచ్చు, ముక్కలు చేయొచ్చు. అస్త్రం ఉంది ఇంకోటి. అస్త్రం అంటే ఏంటి? అది భౌతికంగా జరిగేది కాదండి, మంత్రంతోటి, మంత్రశక్తితో పనిచేస్తుంది. మనం మహాభారత యుద్ధం, రామాయణ బ్రహ్మాస్త్రం, అదేమిటి? అస్త్రం ఏం లేదు, గడ్డి పరకను తీసి రాముడు వారు బ్రహ్మాస్త్రంగా చేసి కాకి మీద వేశాడు, కాకాసురుడు మీదకి. మన రామాయణంలో కథలను వింటాం. లేదా రావణాసు మీదకి వేశాడు బ్రహ్మాస్త్రాన్ని కదా. ఎలాగా? ఏం చేసింది? ఓ చిన్న బాణం, ఓ ఇనుపు ముక్క. అది ఆ ఇనుపు ముక్కతోటి అంత శక్తి ఎలా వచ్చింది అంటే మంత్రశక్తి. ఆ మంత్రశక్తితోటి మనం దూరంగా ఉండే వస్తువుని కొట్టగలం, శస్త్రంతో మనం దగ్గరగా ఉండే వస్తువుని కొట్టగలం, అస్త్రంతో మనం దూరంగా ఉండే వస్తువుని కొట్టగలం. బ్రహ్మాస్త్రం దూరంగా కూర్చుని యుద్ధంలో రథంలో అక్కడ కూర్చుని మనం బాణం మీద సంధించి ఆ మంత్రం వేసామంటే దూరంగా ఉండే వస్తువు ఎక్కడ కొట్టుపారేస్తుంది, ఎక్కడైనా ప్రయాణించవచ్చు. సరే, అశ్వత్థామ బ్రహ్మ శిరోనామాస్త్రం అని అస్త్రాన్ని ప్రయోగించాడు, అపాండవ్యం అయిపోవాలని చెప్పేసి ఎక్కడో అడవిలో కూర్చుని ఉత్తర గర్భం లోపల ఉండే శిశువు మీదకి అపాండవ్యం అవ్వాలని చెప్పేసి డైరెక్ట్గా వచ్చి కొట్టలేదు. అస్త్రం, బ్రహ్మ శిరోనామాస్త్రం ప్రయోగించాడు. సరే, సో ఇటువంటి ఈ శస్త్రాలతోటి అస్త్రాలతోటి మనం దాన్ని ఖండించడం, అది ఆత్మ. నయనం చిందంతి శస్త్రాన్ని, నయనం దహతి పావక. పావక అంటే నిప్పు, దహనం అంటే మండించడం. సో నిప్పుతోటి దాన్ని మనం మంట పెట్టి దాన్ని భస్మం చేయలేం, దహించలేం దాన్ని. క్లేదం చేదయించి ఆపో అంటే నీరు, నీటితో మనం తడపలేం, అంతే కదా. నా శోషయాచి మారుత, గాలితో మనం దాన్ని ఆరబెట్టలేం. ఏమిటది? దాన్ని మనం ఆత్మ అని చెప్పాడు భగవద్గీతలో. చూసారా, ఆ డెఫినేషన్ ఇచ్చాడు ఎవళ్ళు? శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. ఇంకా ఆత్మ అంటే ఏం చెప్పారు? అది ఏం చేస్తుంది? వాసాంశ జీర్ణాన్ని యహ విహాయ నవాని గురువుని వచ్చి సర్వహాని. అంటే ఈ శరీరం పాడిపడిపోతే ఎలాగ మనం ఈ వేసుకున్న వస్త్రాలని చిరిగిపోతే, డ్యామేజ్ అవుతే దాన్ని ఎలాగ మనం మార్చేసుకుని కొత్త వస్త్రాల్ని మనం ధరిస్తాము, ఆ విధంగా ఈ శరీరం జీర్ణమైపోతే, అంటే చివరి దశకి చేరిందంటే ఇంకా మనం దుస్తుని మారుస్తాము. ఆ విధంగా శరీరాన్ని మార్చేస్తుంది ఆత్మ. ఎలా మారుస్తుంది? అప్పుడు ఈ సిల్వర్ కట్ అయిపోయి వీడిపోయి ఇంకో శరీరానికి వెళ్ళిపోతుంది. ఎలా మనం ప్యాంట్ షర్ట్ మారుస్తున్నాము, ఎలా మన చీర రవికలు మారుస్తున్నాము, అలాగా శరీరం మార్చేస్తుంది. అది ఆత్మ. అది పర్మనెంట్గా ఉంటుంది. అంటే దేంతో మనం నాశనం చెందింది అది పర్మనెంట్. అంటే ఏమిటి? సూక్ష్మ శరీర సముదాయం. దాన్ని మనం ఏం చేయలేం, అది పర్మనెంట్. సూక్ష్మ శరీరం అంటూ చెప్పాం కాబట్టి శరీరం అంటుంటే దాని శక్తి కావాలి. ఆ శక్తి ఎవరు ఇస్తారు? అది ఆత్మ. ఆత్మ అంటే ఏంటండి? ఆత్మ అంటే శక్తి, అంతే కదా. ఆ శక్తి ఎవరు ఇస్తారు? ఆత్మమయ శరీరం ఉంది కదా. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. ఆనందమయ కోసం ఆత్మకు సంబంధించింది. అదే మనం అక్కడి నుంచి శక్తి వస్తూ ఉంటుంది ఈ సూక్ష్మ శరీరాలు కూడా. ఆ వచ్చే శక్తి స్థూల శరీరానికి అందివ్వబడుతుంది. ఇదే కనెక్షన్. ఓకే మాస్టర్. సో బేసిక్గా ఉండే శక్తి, దాని పేరే ఆత్మ. అదే మనం అలాంటి అనుభవం ఎలా వస్తుంది? నానా నువ్వు దాన్ని ఏం చేయలేం, అస్త్రంతో శస్త్రంతో కట్ చేయలేం, నిప్పుతో దహించలేం.
నీటితోటి తడపలేం, గాలితోటి ఎండబెట్టలేం, ఆరబెట్టలేం, ఏమి చేయలేం. అదేమిటి పర్మనెంట్గా ఉంటుంది. ఏమి చేయకపోతే ఏమంటుంది పర్మనెంట్గా ఉంటుంది. అదే మనం, అదే నువ్వు ఆత్మ. అది ఎలా చేసుకుంటామండి? నేను చెప్తున్నా బాగుంది సార్, మీరు అని బాగా చెప్తున్నారు, ఈ ప్రచారం ధారణ అని చెప్తూనే ఉన్నారు, బాగానే ఉంది. కానీ మనం ఆత్మని ఎలా చేసుకుంటాం ప్రాక్టికల్గా? అనుభవం ఎలా ఉంది? అనుభవం రావాలి కదా. ఎలా వస్తుంది అనుభవం అంటే మనంతా మనం ఎరుకలో ఉండే అనుభవం తెచ్చుకోవాలి. ఎలాగా? చిన్నపిల్లాడు ఫిజికల్గా ప్రయాణం చేసి నిప్పును పట్టుకుని నిప్పు అని తెలుసుకుంటాడు. అదేవిధంగా మనము ఎరుకతో ఉండగా ఈ సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేస్తాము. ఆ సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేయడమే ధ్యానము. ఆ ధ్యాన అనుభవం వస్తే తప్ప మనం మన ఆత్మను తెలుసుకోలేం. ఎప్పుడైతే మన సూక్ష్మ శరీరం ఎరుకతో కొడుతున్నాం, సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. బయటకు వచ్చి మన స్థూల శరీరాన్ని మనం చూసుకుంటామండి. మన సూక్ష్మ శరీరంతో ఇంతవరకు మనం ఏమనుకున్నాం? మనం స్థూల శరీరం అనుకున్నాం, ఈ లేకపోతే లేదనుకున్నాం. దీనికి ఏమైనా అయిపోతున్నాడు భయపడి తెచ్చాం. కానీ ఏమవుతుంది? స్థూల శరీరం ధ్యానం చేస్తున్న స్థూల శరీరాన్ని బయటికి వచ్చిన సూక్ష్మ శరీరం చూస్తుందండి. అప్పుడు కానీ మనకి అనుభవంలోకి రాదు. ఇంతవరకు నేను అనుకుంది ఏమిటి? నేను స్థూల శరీరం. కానీ నేను నా స్థూల శరీరాన్ని అన్యంగా చూస్తున్నాను. నేను చూస్తున్నాను. ఆ నేనెవళ్ళు? అది ఆత్మ. అది సూక్ష్మ శరీర సముదాయంలో ఉంది. అప్పుడు మనకు అనుభవంలోకి వస్తుంది, నేను స్థూల శరీరానికి అన్యంగా ఉన్నాను. ఇంకా చెప్పాలంటే స్థూల శరీరం లేకుండా కూడా నేను ఉండగలను. ఈ స్థూల శరీరం ఒక్కొక్క జన్మలోనూ టెంపరీగా వస్తూ ఉంటుంది. ఎన్ని జన్మలు ఎత్తినా కూడా పర్మనెంట్గా ఉండేది మన సూక్ష్మ శరీర సముదాయమే. ఈ జన్మ లోపల ఈ శరీరంతో ఉంది టెంపరీగా, పోయిన జన్మ లోపల వేరే శరీరంతో ఉంది, ఇంకా వచ్చే జన్మ లోపల ఇంకో శరీరం ఉంటుంది. కానీ పోయిన జన్మైనా సరే, ఈ జన్మైనా సరే, వచ్చే జన్మైనా సరే, ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఒక్కొక్క జన్మకి స్థూల శరీరాలు మారిపోతూ ఉంటాయి. కానీ మారకుండా వచ్చే సూక్ష్మ శరీరాలు ఎన్ని జన్మలకైనా వస్తాయి అనే జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాము ధ్యాన అనుభవం వస్తే తప్ప. అందువల్లనే ధ్యానం చేయండి. అలా తెలుసుకుంటేనే మనము స్థూల శరీరము కాదు, స్థూల శరీరానికి మించిన వాళ్ళము. స్థూల శరీరం టెంపరీ, మనము పర్మనెంట్గా ఉండే సూక్ష్మ శరీరదారులు. చూసారా? పర్మనెంట్గా ఉండేది ఏమిటి? దాన్నే మనం ఆత్మ అని చెప్పాము. అలాంటి ప్రాక్టికల్ అనుభవం ధ్యానం అనుభవం వస్తేనే వస్తుంది. అందుకోసమే ధ్యానం చేయండి. చూసారా? ఆధ్యాత్మిక మొత్తం ఒకే ఒక మూల సత్యమే ఉందండి. ఏమిటా మూల సత్యం? మన శరీరం కాదు, ఆత్మ. అదే అండి ఆత్మజ్ఞానం అంటారు. మొత్తం ఆత్మజ్ఞానాన్ని మనం జోడించి ఆ సారాన్ని మనం తీసామంటే, పిండి ఆత్మజ్ఞానం సారం మొత్తం పిండి మనం తీసామంటే ఆ సారం ఏమిటి? మన శరీరం కాదు, మన ఆత్మ. అంతే అండి. మనం ఎప్పటికీ శాశ్వతంగా ఉండేవాళ్ళు. మన శరీరం జన్మకి మారిపోతున్నా కూడా మనం ఎన్ని జన్మలైనా సరే శాశ్వతంగా ఉండేవాళ్ళం. అంటే మనం ఆత్మలం అనే జ్ఞానం మూల జ్ఞానం. ఎంతమంది చెప్పినా, ఎవరు చెప్పినా, ఏం చెప్పినా అంతా కూడా అక్కడికి ఆ మూలమైన స్థితికి వెళ్ళి చేరుతాం. ఏమిటా మూల జ్ఞానం? మనం శరీరం కాదు, ఆత్మలం. మరి ఆ జ్ఞానాలు వస్తుందండి. ఆ జ్ఞానం మనం ప్రాక్టికల్గా ఎలా పొందుతాం? వింటున్నాం మనం, ఇంకోటి చెప్పే వింటున్నాం. ఆ జ్ఞానం ఎలా పొందుతాం? మన జ్ఞానం 2 విధాలుగా పొందుతామండి. ఒకటి ప్రత్యక్ష జ్ఞానం, రెండోది పరోక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానం ఎలా పొందుతున్నాం మనం? ఇందుకు స్వాధ్యాయ మూలం, సజ్జన సంగతి మూలంగా.
ఈ స్వాధ్యాయం మనం చాలా పుస్తకాలు చదువుతాం, 3 పుస్తకాలు చెప్పారు ఇవన్నీ వీటి గురించి. ఇలాగా ఈ సమాచారం ఇదా. అది పరోక్ష జ్ఞానం. చెప్తున్నారు ఎవరు, నాన్న దగ్గరికి వెళ్ళకు, నిప్పు అది కాలుతుంది అనే పరోక్ష జ్ఞానం జ్ఞానం ఇచ్చింది అమ్మ అబ్బాయికి. కానీ వాడికి ప్రత్యక్ష జ్ఞానం లేదు. సో మనం జ్ఞానాన్ని పరోక్షంగా ఎక్కువ పొందుతాం సజ్జన సాంగత్యం వల్ల. సజ్జన సాంగత్యం అంటే సత్యం తెలిసిన జనుల యొక్క సాంగత్యం. ఇంకోటి చెప్పేది విన్నా, ఇప్పుడు జరిగేది సజ్జన సాంగత్యం కదా. ఆ విధంగా మనం జ్ఞానాన్ని పొందుతాం. కానీ పరోక్షంగా నేను చెప్తున్నాను, ఇప్పుడు నాన్న ధ్యానం చేసామంటే నువ్వు ఆత్మని తెలుసుకుంటావని చెప్తున్నాను. కానీ మీకు తెలిసిందా? మీకు అనుభవం రాలే కదా. సో నేను చెప్పేది నా జ్ఞానం నేను చెప్తున్నాను అంటే నేను చెప్పేది పరోక్ష జ్ఞానమే. మీకు అందించేది ఏమిటి? మీకు పరోక్ష జ్ఞానం అందించబడుతుంది. మీకు ప్రత్యక్ష జ్ఞానం లేదు. కానీ నువ్వు ఆత్మని చెప్తున్నాను నేను, చూసారా? సో ఈ సజ్జన సాంగత్యం మూలంగా, లేదా మీరు కొన్ని బుక్స్ చదవచ్చు, బోల్డ్ మంది మాస్టర్స్ రాసిన బుక్స్ ఉన్నాయి. వాళ్ళ జ్ఞానం మొత్తం మనం తెలుసుకుంటాం. వాళ్ళ అనుభవాలు ఏ అనుభవం పొందాలో అవన్నీ తెలుసుకుంటాం. కానీ అవన్నీ కూడా పరోక్షమే కదా, ఇండైరెక్ట్గా వచ్చేవి. మీకు ప్రత్యక్షంగా లేదు. ఆ విధంగా జ్ఞానం బోల్డ్ వస్తుంది. అసలు యాక్చువల్ మాస్టర్ 90% జ్ఞానాన్ని మనం పరోక్షంగా పొందుతామండి, స్వాధ్యాయం మూలంగా, సజ్జన సాంగత్యం మూలంగా. కానీ ఆ 90% పరోక్ష జ్ఞానాన్ని మనం స్వీకరించాలి అంటే కొంచెమైనా ప్రత్యక్ష జ్ఞానం ఉండాలండి. అది ఎలా వస్తుంది? అది ధ్యానం చేస్తే ఆ ధ్యాన అనుభవం వస్తుందండి. అది చాలు. 10% మనమే కూర్చుని ధ్యాన స్థితికి వెళ్ళి సూక్ష్మ శరీరాన్ని బయటకు వచ్చే అనుభవాన్ని మనం పొందామనుకోండి, అప్పుడు మన సూక్ష్మ శరీరంతో మన స్థూల శరీరాన్ని మనం చూసామనుకోండి, అప్పుడు తెలిసిపోతుంది, రైట్, నేను ఇంతసేపు నేను సూక్ష్మ శరీరం, ఈ శరీరం అనుకున్నాను కానీ ఈ కాకుండా దీనికి అన్యంగా ఉన్నాను. అప్పుడే మనకు తెలుస్తుంది, రైట్, మనం పరమటగా ఉండేవాళ్ళం, ఎదురు దీనికి అన్యంగా ఉన్నాను, ఇది లేకపోతే లేదనుకుంటున్నాం మనం. కానీ ఇది లేకుండా చూస్తున్నాం మనం మన శరీరాన్ని. అలాంటి అనుభవం వస్తుంది. అది ప్రత్యక్ష జ్ఞానం. ఆ 10% ప్రత్యక్ష జ్ఞానం చాలండి 90% పరోక్ష జ్ఞానాన్ని మనం పొందడానికి. అందుకోసం స్వాధ్యాయం చాలా ఇంపార్టెంట్. సజ్జన సాంగత్యం అంటే మనకు తెలిసిన అనుభవాలు చెప్పడం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నాకు తెలిసిన అనుభవాన్ని మీకు చెప్తున్నాను, అదే సజ్జన సాంగత్యం కదా. ఇదంతా మీకు అనుభవం వచ్చేసింది. అలా కాదు నాకే అనుభవంతో వచ్చేయాలి అని మీరు అనుకోండి, ఆ జీవితం సరిపోదు. స్వాధ్యాయం ద్వారా మనం 50 పుస్తకాలు చదివామనుకోండి, 50 మంది గురువుల యొక్క వాళ్ళ యొక్క పరిపూర్ణమైన జీవిత జ్ఞానం మనకు వచ్చేసినట్టే కదా ఈ జీవితంలోనే, ఇదే జన్మలోనే. అలా కాదు నేను జన్మ పొందాలి, నేను నా జన్మలో నేను ప్రత్యక్షంగా తెలుసుకోవాలనుకోనుకోండి, అప్పుడు ఎన్ని జన్మలు ఎత్తాలి మీరు? 100 జన్మలు ఎత్తారా? ఆ జన్మ ఎత్తిన తర్వాత అలాంటి అనుభవం వస్తుంది గ్యారంటీ ఏమిటి? మీరు ఆ స్థితికి వెళ్తారని గ్యారంటీ ఏమిటి? ఆ మార్గంలో పనిస్తాను గ్యారంటీ ఏమిటి? సో పరోక్ష జ్ఞానం మనకి 90% స్వాధ్యాయం మూలంగా, సజ్జన సాంగత్యం మూలంగా వస్తుంది. కానీ అవన్నీ పరోక్షంగా వస్తుంది కాబట్టి మనకి ప్రాక్టికల్గా అనుభవం లేదు, దాన్ని మనం అంతగా స్వీకరించాం. కానీ ప్రత్యక్షంగా రావాలి. ఎప్పుడైతే నిప్పు కాలుతుందనే పరోక్ష జ్ఞానం ఉందో, ప్రత్యక్షంగా లేదనుకోండి మనం ట్రై చేస్తూనే ఉంటాం. ఎప్పుడైతే మనం పుట్టుకుని నిప్పు కాలుతున్న ప్రత్యక్ష జ్ఞానం తెలుసుకున్నామో, అప్పుడు ఆ నిప్పుని మనం ముట్టుకోకుండా ఎన్నో విధాలుగా ఉపయోగిస్తామండి. సరే అదే జరుగుతుంది ఇక్కడ. మనకి మనం ధ్యానంలో కూర్చుంటే మనకి మన సూక్ష్మ శరీరం వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది, నాయన మన ఆత్మలో అని. అప్పుడు పరోక్ష జ్ఞానంగా వచ్చిన స్వాధ్యాయం మూలంగా, సజ్జన సాంగత్యం మూలంగా వచ్చిన ఎంతో 90% జ్ఞానాన్ని మనం ఈజీగా గ్రహిస్తాం. మనం 100% జ్ఞానాన్ని పొందుతామండి. అందుకోసం ధ్యానం చెప్తున్నారండి. అందుకోసం మనకు వచ్చిన ఈ జ్ఞాన అనుభవాల్ని, మనకు వచ్చిన ఈ జ్ఞానాన్ని పంచుకోమంటున్నారండి. ఎందుకు జ్ఞాన అనుభవాన్ని పంచుకోమంటున్నారు పత్రిక గారు? పిచ్చోడే చెప్పట్లేదు. సజ్జన సాంగత్యం మూలంగా మనకి ఆ జ్ఞానం వస్తుంది. ఎలా అవుతుందండి? మీకు జ్ఞానం రావాలి కదా. కానీ మీరు ప్రత్యక్షంగా కూర్చుని ధ్యానం చేసి ఆ 10% ధ్యానం పొందుతారంటే అప్పుడు వాళ్ళు చెప్పే అనుభవాన్ని మీరు అంగీకరిస్తారు, స్వీకరిస్తారు. ఆ అనుభవం కూడా మీ అనుభవం అవుతుంది. 100 మంది గురువుల యొక్క పుస్తకాలు నేను చదివాను. 100 మంది గురువుల ఆత్మజ్ఞానాన్ని, పరోక్ష జ్ఞానాన్ని నేను ఈజీగా పొందగలను.
నేను 100 జన్మలు ఎత్తాల్సిన అవసరం లేదు. అందుకోసం ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి. చూసారా, ఇలాంటి అనుభవం రావాలని దానికోసమే మీరు ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి. అందుకోసమే మన పత్రిక, మన యొక్క పతంజలి యోగ సూత్రాల్లో ఉండే, పతంజలి అష్టాంగ మార్గంలో ఉండే మార్గాన్ని కొంచెం వరుస క్రమాన్ని మార్చి, దిశ మార్చి, డైరెక్షన్ మార్చి, ఆసనం, ఆసన సిద్ధి, ప్రాణాయామం, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము అని తీసుకొచ్చారండి మాస్టర్. ఈ విధంగా మనము ధ్యాన స్థితిని పొందుతాము. మనము 5వ మార్గానికి వచ్చి చేరుతున్నామండి. ఓకే మాస్టర్స్, ఇంకా వీటి గురించి కొన్ని విషయాలు మనం తర్వాత క్లాస్లో మనం చర్చిద్దాం. ఈ ధ్యానం వల్ల ఇటువంటి జ్ఞానాన్ని మనం పొందుతున్నాం అని కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుని దాని తర్వాత నెక్స్ట్ మార్గం మనం ఎంచుకుందాం. ఈరోజుకి నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. నరసింహులు సార్, కంటిన్యూ ద సెషన్ సార్. ఎస్ మేడం, నమస్కారం సార్. ఎస్. చాలా చక్కటి జ్ఞానాన్ని పంచుకున్న తర్వాత మీ మేడం గారు, మీరు అక్కడ నేపాల్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేయడం వల్ల మీరు ఎక్కడెక్కడ ప్రదర్శించి అక్కడ వెళ్ళినారా అనేది చక్కగా వివరించినారు సార్. అలా సాధ్యమవుతుంది మాస్టర్ అంతా. ధ్యానం ఎక్కువ ధ్యానం కూర్చోవడం వల్ల కదా సార్? ఏం మేడం, ఏం సార్? ఎక్కువ ధ్యానాలు కూర్చోవడం వల్ల అట్లా అవుతుందా సార్? అవునండి, అవును. ఆలోచన లేని స్థితికి మనం వెళ్ళామంటే ఇలాంటి అనుభవాలే వస్తాయి మన ప్రయాణంలో. మొట్టమొదట ప్రత్యాహారం, దాని తర్వాత ధారణ, దాని తర్వాత ధ్యానం. ఈ అనుభవాలు వస్తాయి. అదే మన ప్రయాణం, అష్టాంగ మార్గంలో ప్రయాణం. మన ప్రయాణం చేయాల్సింది, ఇంకా చేరాల్సిన మజిలీ ఉంది ఇంకా, కానీ మన ప్రయాణం మార్గంలో ఉన్నాం. అవును మాస్టర్. 5వ మార్గం, అష్టాంగ మార్గంలో 5వ మార్గం ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం. 5వ మార్గం, అష్టాంగ మార్గం 5వ మార్గంలో ఉన్నాం మనం. అది ఇంకా మన ప్రయాణం ఉంది. ఇంకా 8 స్టెప్పులు ఉన్నాయి. అష్టాంగ మార్గం 8 ఉన్నాయి కదా, 8వ స్టెప్కి వెళ్ళాలి మనం. ఆ వచ్చే దారి లోపల ఈ ప్రయాణ మార్గం ఉంది. అది ఓకే సార్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సార్. ధారణ అంటే ధరించి ఉండడం అని చాలా చక్కగా సూక్ష్మంగా వివరించారు. మనం స్థూల శరీరంతో అయితే ఎలా జ్ఞానేంద్రియాలతో అన్ని వింటాము, సూక్ష్మ శరీర యానంతో కూడా సూక్ష్మ ఇంద్రియాలతో అన్నిటినీ కూడా గ్రహిస్తాము అన్నది చాలా చక్కగా వివరించారు సార్. నేను కూడా ఈ మహావతార్ ఫౌండేషన్ లో క్లాసులు వినక ముందు బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో కింగ్ ఛాంబర్ లో కూర్చున్నప్పుడు కూడా అలా జరిగింది సార్ నాకు కూడా. కాకపోతే అది నేను తిరుగుతున్నా, బిల్డింగ్ తిరుగుతున్నాను అన్న కన్ఫ్యూజన్ లో కళ్ళు తెరిచి బయటకు వచ్చేసాను సార్, భయమేసి. అలాంటి అనుభవాలు మనకు వస్తాయి. అందువల్లనే ఇలాంటివన్నీ ఈ క్లాస్ మనం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు కళ్ళు తెరవకుండా మనం ఆ స్థితిని పొడిగించి మనం ఇంకా ఫర్దర్గా అనుభవానికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అందుకోసమే ఈ పంచుకోవడం. ఈ సజ్జన సాంగత్యంలో మనకు జరిగేది ఏమిటంటే భయపడకుండా మనం ఉండాలి. ఓకే, ఇలాంటివన్నీ వస్తాయి మనకి, అలాంటి అనుభవాలు వస్తాయి. అందుకోసం మనం ఎరుకుగా ఉండాలి, భయపడకుండా ఉండాలి. దానికోసం ఈ పంచుకోవడం, ఈ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం అది. అవును సార్, అప్పటికి ఇంకా తెలియదు అనమాట నాకు కూడా సార్ ఇలా ఉంటుంది అని. ఇంకా నేను కళ్ళు తెరిచేసి వచ్చేసాను అనమాట. థ్యాంక్ యూ సార్. ఎంతో బెంగళూరు వెళ్ళి పిరమిడ్లో కూర్చొని ఆ స్థితికి పొంది మీరు ధ్యాన స్థితికి పొందిన తర్వాత మీరు టక్కని భయపడి బయటకు వచ్చాం. అది అవును సార్. ఓకే మేడం, ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందుకున్నాం సార్ ఈరోజు మీ నుంచి. మాస్టర్స్ ఇలాంటి జ్ఞానాన్ని మనం అందరికీ కూడా పంచాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కమెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయడం నేర్చుకోండి మాస్టర్స్. మన ఫౌండేషన్ కు మనం ఇచ్చే కృతజ్ఞత ఇదొక్కటే మాస్టర్స్. అలాగే ఫిబ్రవరి 21, 22లో విజయవాడ దగ్గర తాడేపల్లిలోని మానస సరోవరం పిరమిడ్ లో అద్భుతమైన సంగీత ధ్యాన యజ్ఞం సమగ్ర స్వస్థ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి
ఎంతో మందిని మా రంగనాథ్ సార్ ఇన్వైట్ చేయడం జరిగింది. మనకు ఇక్కడ ధ్యానము ఇలా సజ్జన సాంగత్యం జరుపుకుంటున్నాం కదా, అలా అక్కడ మర్మా థెరపీ, ముద్రా థెరపీ, శివాంబు చికిత్స, ఇలా డిఫరెంట్ రకరకాల వాళ్ళను కూడా సార్ మన ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కి అందరూ రావాల్సిందిగా కూడా కోరుకుంటున్నాము. ఈ జూమ్ సెషన్ లో విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ రోజు సాయంత్రానికి అక్కడ పిరమిడ్ లో మనకు సంబంధించిన పాంప్లెట్స్ ఉంటాయి మాస్టర్స్, వాటిని కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మన ఫౌండేషన్ కోసం తన్ మన్ ధన్ సహాయాన్ని కూడా ఫౌండేషన్ కు అందించాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం మాస్టర్స్. సార్ ఇక్కడ మనకు హ్యాండ్ రైజ్ చేశారు సార్, మాట్లాడతారు. మాట్లాడండి కుమారి మేడం. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే రాజు గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు ఈ రోజు, చాలా బాగుంది. అందుకు తోడు మీ అనుభవాలు, వరలక్ష్మి మేడం గారివి మానసరోవర్ అనుభవాలు, కైలాష్వి అన్ని చెప్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. రియలీ మనము ఉన్న చోట నుంచి మనము ఎంతలా ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తే చూసిన వాళ్ళ దానికన్నా ఎక్కువ మంచి ఫలితాలు మనం పొందగలము, ధ్యానం ఎంతగా చేస్తే మనకి ఏవన్నీ మనకి లభిస్తాయి అన్న దానికి చాలా మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి. వండర్ఫుల్ సెషన్ రాజు గారు. ఎప్పుడు మీది మంచి టాపిక్స్, సబ్జెక్ట్స్ ఇస్తారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. వస్తాం సార్. అలాగా చెప్పారు కదా మీరు నిన్న, అందుకే నేను మార్నింగ్ జాయిన్ అయ్యాను. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఫౌండేషన్ తరపున మీకు ఇంత మంచి జ్ఞానాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఓకే మాస్టర్స్, తిరిగి 11 గంటల సెషన్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు మాస్టర్స్. ధన్యవాదాలండి.